తెలుగుని ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్న వ్యక్తి రంగస్థల నటులు, డైరెక్టర్, అలానే సినిమా నటులు, ప్రొఫెసర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డిజిగ్నేషన్స్ ఉన్నాయి ఆయనకి. డాక్టర్ రాయల్ హరిశ్చంద్ర గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్ ప్రజెంట్? చాలా బాగున్నాను సార్. ఏంటి మీ పేరులో డాక్టర్ హరిశ్చంద్ర ఏంటి? మీ పేరుకి ఒక యూనిక్నెస్ కనపడుతుంది, అందరిలోంచి సపరేట్గా కనపడుతుంది మీ పేరు. ఏంటి పేరుకి దానికి మీనింగ్, బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా లేకపోతే న్యాచురల్? ఉంది సార్. అంటే మా ఫోర్ ఫాదర్స్, మా ఫాదర్ అందరికి కూడా హరిశ్చంద్ర క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం అండి వాళ్ళకు. ఓకే. అంటే హరిశ్చంద్ర అనేవాడు ఒక నిజమే చెబుతాడు, మహారాజు లాంటి వాడు, ఒక సత్యం కోసం ఎక్కడ తల వంచలేదు, సత్యమే చెప్పాడు, చివరికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే చివరికి గెలిచాడు. సో కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకుని నాకు ఆ పేరు పెట్టారండి మా తాతగారు, హరిశ్చంద్ర అని. ఓకే. సో డాక్టర్ రాయల హరిశ్చంద్ర. ఓకే. రాయల్ అనేది ఇంటి పేరా? ఇంటి పేరండి. ఓకే. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక కింగ్లా ఉండాలి అనేది. దానివల్ల పైగా థియేటర్ కూడా ఉంది కాబట్టి చాలా అద్భుతమైన నాటకం హరిశ్చంద్ర అనేది. ఎన్ని నాటకాలు ఉన్నా, కొన్ని వేల నాటకాలు ఉన్నా సరే హరిశ్చంద్ర నాటకం తర్వాతనే ఏదైనా కానీ. కాబట్టి ఆ పేరు నాకు ఆ పేరు పెట్టారు. ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మీరు నాటకాలైనా? మా ఫాదర్ యాక్చువల్గా రైల్వేస్ అండి. ఓకే. మా ఫాదర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్గా రైల్వేస్లో రిటైర్ అయ్యాడు. సో ఆయన స్వతహాగా రైటర్, యాక్టర్ కూడా అండ్ డైరెక్టర్ కూడా. కాబట్టి వాటి నుంచి నాకు అబ్బిందండి బాగా. ఆయన బాగా నాటకాలు బాగా వేశాడు. గొప్ప గొప్ప నాటకాలు, గొప్ప గొప్ప ప్రైజులు సంపాదించుకున్నాడు యాక్టర్గా. కాకపోతే ఏంటంటే ఆయన ఎక్కువగా లైమ్ లైట్ రాలేదు ఆయన. ఓకే. సో అందుకని నేను ఆ ఎంటీనెస్ని, ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ కావాలని నేను రావడం జరిగిందండి. మీ నాన్నగారు వృత్తిపరంగా రైల్వేస్లో ఎంప్లాయీ, ఇష్టంతో నాటకాలు. మీరేంటి వృత్తిపరంగా ఏమన్నా ఆక్యుపేషన్ ఉందా మీకు, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాటకాలు అవి చేసుకుంటూ వస్తున్నారు? అంటే నేను వృత్తి ప్రవృత్తి రెండు థియేటరేనండి. ఓకే. నేను నాటకాలులో చదువుకున్నాను, బాగా డాక్టరేట్ పొందాను అందులోనే. అది పైగా విశ్వవిద్యాలయాల్లో దాదాపు సెంట్రల్ యూనివర్సిటీ కానీ, తెలుగు యూనివర్సిటీ కానీ, నిజాం కాలేజ్, ఇలా వీటి దగ్గర నేను ఒక గెస్ట్ ఫ్యాకల్టీగా దాదాపుగా ఒక 35 years నుంచి నేను వర్క్ చేస్తున్నానండి. అది చేస్తూ సైమల్టేనియస్గా నేను నా యాక్టింగ్ అనేది నా ప్యాషన్ నాది. సో ఆ విధంగా చేస్తున్నాను. ఓకే. అట్ ది సేమ్ టైం నేను ఒక మేకప్ ఆర్టిస్ట్ కూడా అండి, మేకప్ ఎక్స్పర్ట్ కూడా నేను. ఓకే. సో నేను అందులోనే పిహెచ్డి కూడా చేశాను. సో దాన్ని బట్టి నేను డాక్టరేట్ మేకప్ బ్యాక్గ్రౌండ్లో చేసిన అవునండి. అంటే ఇక్కడ ఏంటంటేనండి, యాక్చువల్గా మేకప్ అనేది చాలా మంది చేస్తారు, బట్ నేనేంటంటే నటునికి మేకప్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, బట్ దెర్ ఇస్ ఎ మిత్ బిహైండ్ ది మేకప్. సో దాని మీద నేను పిహెచ్డి చేశానండి. ఓకే. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మేకప్ అనేది మన లైఫ్లో ఎంత అవసరము, మన సంస్కృతిలో, సాంప్రదాయాల్లో ఎలా మనిషిని వ్యక్తీకరిస్తుంది, అంటే భావ వ్యక్తీకరణ అంటారు. సో దాని మీద నేను ఎక్కువగా కొద్దిగా ఫిలాసఫికల్గా చేశానండి కొద్దిగా. ఓకే. సో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి దాదాపు 2000 సంవత్సరంలో నేను డాక్టరేట్ తీసుకున్నాను. అయితే మీరు డాక్టరేట్ తీసుకుని మేకప్ రంగంలో అన్నారు కదా, దీనికి సంబంధించి ఏమన్నా బయట వ్యక్తులకి ఏమన్నా గైడ్ చేసే పరిస్థితులు ఏమన్నా చూసారా మీరు? ఇప్పుడున్న ప్రొఫెషన్లో సినిమా వాళ్ళకి కానీ, నాటకాల్లో జరుగుతున్నప్పుడు కానీ మీరు నేర్చుకున్న విషయాలని వాళ్ళకి చెప్పటం? నేను దాదాపుగా చాలా వర్క్షాప్స్ చేస్తుంటానండి. అవును. అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళకి కూడా ఈ అమేచ్యూర్స్కి ఎక్కువగా వర్క్షాప్స్ చేస్తుంటాను. ఓకే. అంటే మేకప్ అంటే నాట్ ఓన్లీ కలర్స్ అప్లై చేయడం కాదు నా ఉద్దేశం. సైకలాజికల్గా అతన్ని మేకప్ కూడా చేయాలి, అది మేకప్ ఆర్టిస్ట్ బాధ్యత అది. సో ఆ విధంగా ఉండడం కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు నేను ఫార్మలీ, ఇన్ఫార్మలీ నేను చేస్తుంటాను. ఓకే. ఇప్పటికి దాదాపుగా ఒక 50 పైన నాకున్న టైంలో వర్క్షాప్స్ చేశానండి. ఇండియాలో అలాగే ఇంటర్నేషనల్ కూడా చేశానండి. ఇంటర్నేషనల్ అంటే ఏ కంట్రీస్ వెళ్ళారు? నేను ఆఫ్రికా కంట్రీకి వెళ్ళానండి. ఒక 5 ఏళ్ళు ఒక అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను అక్కడ. ఓకే. నాటక రంగం తరపున వెళ్ళాను. దాదాపుగా అక్కడ సినిమా వాళ్ళతో బాగా నాటకాలతో మమేకం కావడం వల్ల నేను నేర్చుకున్న ఈ మేకప్ రంగం కావచ్చు, నటన అనేది దాదాపుగా ఎక్కడైనా ఉంటుంది, బట్ ఈ కళ మీద కొద్దిగా తక్కువ మంది వర్క్ చేస్తారు ఎక్కువగా. సో కాబట్టి నేను అందులో పిహెచ్డి కూడా చేశాను కాబట్టి అక్కడ వర్క్షాప్స్ చేశానండి. అక్కడ లోకల్ ఎక్స్పర్ట్స్ అయితే ఎవరు ఉంటారో ఆర్టిస్టులను పిలిపించి వాళ్ళ చేత వాళ్ళకి నేను ఓరియంటేషన్ కావచ్చు, ప్రాక్టికల్స్ చేయించి నేను అంటే ఒక సినిమాకు థియేటర్కు ఉన్న డిఫరెన్స్ ఏంటి, అసలు
ఇప్పుడున్న టెక్నాలజీ, ఆ సెన్సిటివ్నెస్, అలాగే ఇప్పుడు హెచ్డి వచ్చేసింది. ఇప్పుడు ఫిలిం నుంచి హెచ్డి వచ్చింది. సో అందులో వస్తున్న మార్పులు ఎట్లా ఉండాలి ఏంటి అంటే ఎక్కువగా న్యాచురాలిటీ కావాలి. దీని మీద నేను మాట్లాడడము, అసలు ఎలా చూడాలి దీని మీద నేను చేశాను సార్. ఓకే. అలాగే నేను ఒక ఆర్డిటి అని ఒకటి ఉందండి, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని అనంతపూర్లో ఉందండి. ఆ అనంతపూర్లో ఒక రూరల్ ఉమెన్ అంటే ఎటువంటి చదువు లేని ఒక ఉమెన్ కోసము వాళ్ళ లైఫ్ కోసము నేను దాదాపుగా ఒక 30 మందిని సెలెక్ట్ చేసేసి దాదాపుగా 45 days 1 year ఎవ్రీ మంత్ 5 days చొప్పున వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చానండి వాళ్ళకి నేను. సో దేర్ సర్వైవ్ కోసం. సో నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. అది గ్రేట్ కాంట్రిబ్యూషన్ అండి. ఓకే. అదొకటి. ఇంకోటి ఏంటంటే రెయిన్బో హోమ్ అని ఒకటి ఉందండి ఇక్కడ. ఆ రెయిన్బో హోమ్లో ఉన్నప్పుడు నా థియేటర్ యొక్క ఏదైతే ఉందో ఈ యాక్టింగ్ కావచ్చు ఇది కావచ్చు దాన్ని నేను తీసుకొని దాదాపుగా ఒక 160 మంది పిల్లలండి, డిఫరెంట్ హోమ్స్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. ఆ హోమ్స్ని సెలెక్ట్ చేసుకుని దాదాపుగా నేను 16 ప్లేలు చేయించానండి వితిన్ 4 months లోపల ఆ పిల్లలకు. అంటే పిల్లల్లో ఆ యొక్క థియేటర్ నేను చెప్పాలి, దాని ద్వారా ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని, దాని మీద చేశాను. ఇది గ్రేట్ కాంట్రిబ్యూషన్ అండి. అది ఒక తృప్తి అండి నాకు. అది ఇప్పుడు అఫ్ కోర్స్ ట్రెండ్ మీరు చెప్తున్నట్టు ఇప్పుడు మారుతుందేమో. మనకి చూసుకుంటే లైక్ పుష్పలో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ డెఫినెట్గా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కనపడుతుంది. ఖచ్చితంగా అండి. అంటే ట్రాన్స్ఫర్మేషన్ కాకుండా ఈ ఫిజికల్గా కూడా అతను ఒక కైండ్ ఆఫ్ దాన్ని బ్రేక్ చేశాడు. అది పాతకాలంలో చేసేవాళ్ళు. అది అంటే హీరో అనేది మొత్తం ఇలా ఉండడం. ఇప్పుడు ఆ రోజుల్లో అందగాడు, యుద్ధనప్పుడు సులోచన రాణి గారి నవల్లో హీరోలా ఉండేవాళ్ళు. బట్ ఆ ట్రెండ్ వెళ్ళిపోయింది మొత్తం. వెళ్ళిపోయి హీరో అనేవాడు యాక్టర్గా ఉండాలి, అతను కుంటోడు కావచ్చు, గుడ్డోడు కావచ్చు. సో అప్పుడే జనాలకు కనెక్ట్ అవుతారు అనేది నేను బాగా అబ్జర్వ్ చేశాను. అది ఈ మధ్యకాలంలో బాగా వస్తున్న మార్పులు. మొదటి తరం నటులు చూసుకుంటే ఎన్టీఆర్ గారు, నాగేశ్వర గారు వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న జనరేషన్, ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి మేకప్లో వచ్చిన మార్పులు అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ నుంచి వచ్చేటప్పుడు బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వచ్చింది, కలర్ నుంచి ఇప్పుడు ఇది వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ ఉన్నప్పుడు థియేటర్కి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండేదండి. థియేటర్ మేకప్స్ లాగానే ఉండేవి. కాబట్టి అప్పుడున్న ఛాలెంజెస్ వేరప్పుడు. దాదాపుగా ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసము వీక్స్ అవన్నీ వాడేవాడండి బాగా. దాదాపు కంప్లీట్గా ఒక సినిమాకి ఇంకొక సినిమాకి ఆ క్యారెక్టర్లో చేంజ్ ఓవర్స్ ఉండేవండి బాగా. కాబట్టి యాక్టర్స్ కూడా చాలా ఎక్కువగా నటించేవాళ్ళు, ఎందుకంటే ఎక్కువ థియేటర్ ఆర్టిస్టులు ఎక్కువగా ఉండేవాళ్ళు. అలాగే కలర్ వచ్చిన తర్వాత ఏమైందంటే కొద్దిగా ఇబ్బంది అనేది ఏర్పడింది. అంటే ఆ గాడీ మేకప్స్ అనేవి కంటిన్యూ అయ్యాయండి. అంటే ఈ మేకప్లో వచ్చేటప్పటికి ఈ కలర్ కాంబినేషన్స్ అవి కూడా కొద్దిగా రగ్గడ్గా ఉండేవి. సో దాని నుంచి కొద్దిగా ఇబ్బందులు అయితే ఉండేవి. బట్ కాకపోతే జనాలు దాన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే వాళ్ళ యొక్క టాలెంట్, యాక్టర్స్ యొక్క టాలెంట్ని బట్టి మేకప్ అనేది ఉన్నా కూడా ఒక సెకండరీగా ఉండేది మొత్తం. బట్ దే ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్. చాలా విగ్స్ అనేవి కల్చర్ చాలా భయంకరంగా ఉండేది. ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఒక క్లీన్ షోతో రావాలి సెట్కి. ఒక మేకప్ అవన్నీ కూడా దాదాపుగా మేకప్ విగ్స్ కావచ్చు, ముస్టాచ్ కానీ ఆర్టిఫిషియాలిటీ అనేది పెట్టేసి చేస్తునేవాళ్ళు. ఇది ఒక తరంతో ఉండేదండి. అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేటప్పటికి ఈ ప్రజెంట్లో న్యాచురాలిటీ అనేది పెద్ద పీట వేసిందండి. న్యాచురల్ అంటే దాంతో ఉన్న ఇబ్బంది ఏమైందంటే యాక్టర్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే సపోజ్ ఒక ఆర్టిస్ట్ ఏదో ఒక క్యారెక్టర్ కోసం గడ్డం పెంచాడు అనుకోండి, ఆ సినిమా అయ్యేంత వరకు అతను గడ్డం తీయడానికి వీల్లేదు, వేరే సినిమా ఒప్పుకోవడానికి లేదు. సో అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. సో ఇది ఒక మైనస్ అని అంటానండి. అలాగే ఇప్పుడున్న దానిలో కాస్త మన ఎంటుకలు తీసుకుంటే అందరికీ ఒకలా ఉండవు. వాడికి అంత బాగున్నా సరే కొన్నిసార్లు బట్టతల వస్తుంది, అవన్నీ వస్తాయి. సో వాటితోటి ఏమవుతుందంటే క్యారెక్టర్స్ అనేది తగ్గిపోవడం మొదలుపెట్టాయి. అంటే అతను ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. ఒక మంచి ఆర్టిస్ట్ కూడా కొన్నిసార్లు కొన్ని మంచి క్యారెక్టర్స్ని చేయలేకపోయే అవకాశం కూడా ఉంది. సో ఇది నేను బాగా గమనించానండి. అంటే అది కొద్దిగా ఇబ్బంది ఉంది. బట్ మనం వేరే విధంగా కంపేర్ చేసుకుంటే ఏది మన మలయాళం ఫీల్డ్ తీసుకుంటే మలయాళంలో మనకంటే కొద్దిగా అడ్వాన్స్గా ఉన్నారండి వాళ్ళు. అంటే ఆ కల్చర్ వాళ్ళు ఉన్నారు. అంటే మేకప్ అనేది ఎక్కువగా వాళ్ళు ప్రజెంట్ ఎక్కువగా ఇస్తారు మొత్తం. ఆ విగ్స్ కావచ్చు, బియర్డ్స్ కావచ్చు, అది ఆ ఎక్స్పెరిమెంటేషన్ ఎక్కువగా ఉంది. మన దగ్గర వచ్చేటప్పుడు కొద్ది తక్కువ ఉంది. అంటే మనం ఎక్కువగా గ్లామర్కి ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఏదో కొంతమంది దర్శకులు లేదు మనకు అది బ్రేక్ చేయాలి,
క్యారెక్టర్ బాగుండాలి, క్యారెక్టర్ కనిపించాలి, యాక్టర్ కాదు అనే ఉద్దేశంతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా కూడా మోస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా వాళ్ళు ఈ గ్లామర్కి ఎక్కువగా ఇస్తున్నారండి. అది నేను నా అబ్జర్వేషన్ అది. డైరెక్టర్ కూడా చేశారు కాబట్టి ఎన్ని నాటకాలు డైరెక్ట్ చేశారు, ఎన్ని యాక్ట్ చేశారు? నేను యాక్టింగ్ తీసుకుంటే ఒక ప్రదర్శనలు ఎక్కువ ఉన్నాయండి. ప్రదర్శనలు తీసుకుంటే దాదాపుగా ఒక 500 పైచిలకే ఉంటాయి ప్రదర్శనలు. ఇక యాక్చువల్గా నేను దర్శక యాక్టింగ్ చేసినవి అయితే దాదాపుగా ఒక 100 ఉంటాయి, 100 నాటికలు ఉంటాయి. ఇక నేను దర్శకత్వం చేసినవి అయితే ఒక 50 దాకా ఉంటాయండి. అంటే నాకున్న టైం పెట్టుకొని చేసిందండి ఇది. అంటే ఒక మనసా వాచా కర్మణ చక్కగా నమ్మి నేను చేసిందండి. కాబట్టి ఈ మధ్యకాలంలో టైం కూడా కుదరకపోవడము, పైగా అన్ని విధాల ఇప్పుడు ఒక ఫ్యాకల్టీగా, ఒక యాక్టర్గా, మేకప్ ఆర్టిస్ట్గా దీన్ని ఉండడం వల్ల అన్నిటికీ న్యాయం చేయాలంటే కొద్దిగా మనం స్లో ఉంటుంది. సీరియల్స్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు మీరు? సినిమా అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను సినిమా అనేది నా యొక్క మెయిన్ గోల్. అంటే ఒక యాక్టింగ్ నుంచి వచ్చినప్పుడు సినిమా అనేది, బట్ నాకు అందుబాటులో ఉన్నది టెలివిజన్, టీవీ. కాబట్టి టీవీలో నాకు దొరికింది నాకు అవకాశం. సో అక్కడే నేను టీవీ సీరియల్స్ 92 నుంచి నేను సింగిల్ ఎపిసోడ్స్ అవి చేస్తున్నానండి అప్పటి నుంచే. అలాగే దూరదర్శన్ మొట్టమొదటి సీరియల్ అనుబంధం అని ఒక సీరియల్ వచ్చిందండి. అందులో ఒక మంచి క్యారెక్టర్తో నేను ఎంటర్ అయ్యానండి, ఫుల్ లెంత్ సీరియల్. దాని తర్వాత మంజుల నాయుడు గారు, బిందు నాయుడు గారు, సుధాకర్ నాయుడు గారు వీళ్ళను సపోర్ట్ చేశారండి బాగా సీరియల్స్. అలాగే జీకే మోహన్ గారు అండి, జీకే మోహన్ గారు నాకు బాగా సపోర్ట్ చేశాడు, ఎస్పెషల్లీ ద ఇనిషియల్ స్టేజ్లో. బాగా ఒక ఆర్టిస్ట్గా, మేకప్ ఆర్టిస్ట్గా రెండూ చేయమని నేను ఎంకరేజ్ చేసేవాడు. సో ఆ విధంగా మన సీరియల్స్ సింగిల్ ఎపిసోడ్ చేసుకుంటూ, అలాగే ఋతురాగాలు, కస్తూరి, దాంతో ఇంకా నేను బాగా గుర్తింపు తెచ్చిన సీరియల్స్ అయితే అవి అంటారు. అవండి ఋతురాగాలు, కస్తూరిలో మాత్రం నాకు బాగా వచ్చిందండి. అలాగే వర్చస్వి అని ఒకటి, సుందరం గారు వాళ్ళు, అలాగే మీర్ గారు నాకు మొట్టమొదటి కెమెరా అండి ఆయన. సో వాళ్ళందరూ అంతవరకు కస్తూరి వరకు చేశారండి. ఆ తర్వాత దూరం వద్దులే, మనకు ఇక్కడే ఆగిపోతున్నాం, మన ఇది కాదని చెప్పేసి నేను సినిమాలకు రావడం జరిగింది. పూర్తిగా వదిలేసి సినిమాలకు వచ్చేసారు? అవునండి, ఎందుకంటే కొన్ని ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అనేది నేను ఫీల్ అయ్యానండి సీరియల్స్లో. అవునండి, ఏంటంటేనండి సీరియల్లో ఎంత బాగా చేసినా కూడా ఎప్పటికప్పుడు కొత్త వెతుకులాటనే. అంటే గుర్తింపు వస్తుంది, ఆ క్షణంలో అందరూ చప్పట్లు కొడతారు. ఆ సీరియల్ అయిపోయిన తర్వాత మనల్ని ఎవడూ పట్టించుకోరు, మళ్ళీ తిరగాలి, మళ్ళీ ఉండాలి. అంటే టాలెంట్ అనేది ఉన్నా కూడా మంచి వేషాలు ఇవ్వరండి, ఏదో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇస్తారు. కొంతమంది ఎందుకు చేస్తావు ఊరికే మాటికి ఫోన్, అసలు నువ్వు రావద్దు, అసలు ఇక్కడికి అసలు కనిపించదు నువ్వు అని చీత్కారాలు కూడా చేస్తారండి. అది కొద్దిగా బాధ అనిపిస్తుంది. అంటే నేను చదువుకున్నానండి, ఏదో ప్యాషన్ తోటి వచ్చాను. ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మాలాంటి వాళ్లకు, చదువుకున్న వాళ్లకు ఒక క్యారెక్టర్ దొరకదా అనేది పెద్ద క్వశ్చన్ అండి నాకు. సో ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు అనుకున్నానండి, అరే ఇంత కష్టపడుతున్నాం టెలివిజన్ సీరియల్లో, ఇంత గుర్తింపు వస్తుంది, ఎప్పుడెప్పుడు వెతుకులాట ఉంది. బట్ ఒక ప్రొఫెషనల్గా ఎదగాలంటే ఒక సినిమా ఒక్కటే ప్రొఫెషనల్ మార్గం అని నిర్ణయించుకున్న రోజు. మనం ఏదైనా కష్టమైనా, నష్టమైనా, చావైనా, బతికినా సరే ఆ సినిమాలోనే తేల్చుకుందాం మనం అని నేను షిఫ్ట్ అయ్యానండి. డబ్బులన్నీ ఇచ్చేవాళ్ళ కనీసం? ఏదో ఇప్పుడు ఇచ్చేంతవరకు డౌటేనండి, ఇవ్వచ్చు ఒక పోనవచ్చు. అంటే ఒక రోజు వేసాక దాదాపుగా 3 months వెయిట్ చేయాలి, 10 సార్లు ఫోన్ చేయాలి. అంటే అప్పట్లో ఒక్కొక్క రూపాయి ఫోన్ ఉండేది, ఆ రూపాయలు లెక్కేసుకుంటే నా రెమ్యునరేషన్ నాకు వచ్చేసింది నాకు. ఇంక వాళ్ళు ఇచ్చేది ఏంటి ఇంకా వాళ్ళు. సో అలాంటి ఒక విరక్తి పుట్టింది నాకు. బాగా ఇబ్బంది పడ్డారు. ఎన్ని సంవత్సరాల జర్నీ అండి సీరియల్స్ సంబంధించి? సీరియల్స్లో 91 నుంచి నేను దాదాపుగా 2000 దాకా ఉన్నానండి. 2001, 2 దాకా ఉన్నానండి. 9 years ఉన్నానండి. చాలా విపరీతంగా ఉన్నాను, బాగా ప్రయత్నాలు చేశాను. ఇది మెయిన్ కారణం అండి. అంటే ఎప్పటికప్పుడు కూడా ఈ వెతుకులాట నా వల్ల కాదండి. మనం ఏదన్నా సరే మనం ఎఫర్ట్ పెట్టినప్పుడు వాళ్ళు గుర్తించాలి. గేలిగా నవ్వడము, వచ్చాడు వీడు, చూద్దాంలే అమ్మ, వాళ్ళ ఫోన్ చేయి, నువ్వు ఫోన్ చేస్తే ఎందుకు చేస్తావా మాటికి అంటారు, వాళ్ళే చేయమంటారు ఫోను, మళ్ళీ వింటారు. సో వద్దులే మనము
అదే బెటర్ అని చెప్పి నేను ఇంకా ఇటు వచ్చేసానండి. ఓకే, సినిమా కష్టాలన్నీ మాట ఉంటుంది, అసలు మీకు సీరియల్ కష్టాలు అనమాట గట్టిగా. అలాగే నాటకాలు కూడా అంతేనండి. నాటకాల్లో కూడా నన్ను ఒక ఆర్టిస్ట్గా కంటే మేకప్ ఆర్టిస్ట్గా చూడడం మొదలుపెట్టారు. ఓ ఓకే. అది కూడా నాకు కొద్దిగా బాధేసింది. నాకు నేను ఒక ఆర్టిస్ట్ని, నేను అవును, నాకు తెలుసు నేనేమిటో, నా యొక్క టాలెంట్ ఏమిటో నాకు బాగా తెలుసు. ఏ ఒక్కరు కూడా వేషం ఇచ్చేవారు కాదండి. అడుక్కోవాలి, అడిగినా సరే వేషాలు లేవు. ఈ నాటకాలు కూడా చెప్తున్నాను మీకు నేను. ఇక్కడ చూస్తే అదే పరిస్థితి, ఇక్కడ చూస్తే అదే పరిస్థితి. ఇక్కడ చూస్తే మేకప్ చేస్తావా, మేకప్ చేస్తావా, మేకప్ చేస్తావా. ఆ ఆర్టిస్ట్ అనేవాడు లోపల బాగా ఉంటుంది కదా, లోపల ఒక సఫికేషన్ వచ్చేసిందండి, బాగా మామూలు సఫికేషన్ కాదు. అంటే నేను ఏంటి, మనము ఆర్టిస్ట్గా వచ్చాము, ఎటు పోతున్నాం మనము. సరే మేకప్ చేయడం తప్పేం కాదు, చేస్తాను. బట్ నాలో ఉన్న ఆర్టిస్ట్ కూడా వాడు, ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు, డబ్బేనా ముఖ్యం, నువ్వు మన నేమ్ సాటిస్ఫై చేయవా అని వాడు ప్రతిరోజు క్వశ్చన్ చేయడమే వాడు. ఓకే. సో ఆర్థిక ఇబ్బందులు, చదువుకున్నాము, సెటిల్మెంట్ లేదు కాబట్టి ఎక్కడో దగ్గర మనము అడ్జస్ట్ అయ్యి, సరే ప్రస్తుతం నువ్వు ఆగరా, నీ టైం వస్తుంది, ఆగు నువ్వు అని నా ప్రయత్నం చేసుకుంటూ ఉన్నానండి, ఎక్కడ కూడా నేను అలసిపోకుండా. సినిమాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, సినిమాల్లో అవకాశం ఎలా వచ్చింది? ఒక పక్క టీవీ సీరియల్స్ ట్రై చేస్తూనే సినిమాలు ట్రై చేస్తున్నానండి. అంటే మనకు మార్గం దొరకలేదు నాకు. మార్గం ఎలా అసలు వెతుకుతూ ఉన్నాను. ఆ టైంలో మెల్లగా ఈ తేజ గారు దగ్గర మన రమణ గారని కోడాక్టర్ ఉన్నారండి. సో మొట్టమొదటిసారిగా ఆయన కలవడం జరిగిందండి నేను. సో ఆయనతో నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఈ లోపల మా మిత్రుడు ఉండేవాడు ప్రణదీప్ అని, ఆయన గుణశేఖర్ గారు మా కాలేజీకి ఎక్కువగా వస్తుండారు. ఆయన థియేటర్ అంటే చాలా ఇష్టం ఆయనకి. సో ఆయన దగ్గర అసోసియేట్గా ఉన్నప్పుడు ఆయన పట్టుకున్నానండి నేను. మా మిత్రుని పట్టుకొని, నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఒక సినిమా కావాలి, నాకు ఒక క్యారెక్టర్ కావాలి, ప్లీజ్ అంటే, వాడు అతను కూడా అసిస్టెంట్ డైరెక్టర్ అప్పుడు. సో అతను చెప్తాను రా అనేవాడు. అలాగే నేను భీమినేని శ్రీనివాస్ గారని అందరితో ఫోన్లో మాట్లాడేసేవాడిని, ధైర్యంగా మాట్లాడేవాడిని. సార్ ఒక క్యారెక్టర్ ఉంటే చెప్పండి సార్, నేను చేస్తాను సార్, నేను చదువుకున్నాను, అదంటే చెప్తానమ్మా, అదే అమ్మా అనేవాళ్ళు. మొత్తం నెక్స్ట్ వీక్ ఫోన్ చేయి, నెక్స్ట్ మంత్ ఫోన్ చేయి అంటే ఇట్లా సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఎక్కడ నాకు వేషాలు పడలేదు నాకు. సో ఆ విధంగా ఉన్నప్పుడు మా మిత్రుడే నాకు ఒక్కడు సినిమా అప్పుడు జరుగుతున్నాయి, అంటే అప్పటికే ట్రై చేస్తున్నాను అన్నప్పుడు ఒక్కడికి తీసుకెళ్ళాడు, ఆడిషన్ చేసేసి గుణేశ్వర్ గారు చెప్పాడు కూడా, సార్ ఇతను మంచి యాక్టర్ అండి, ఇతను పైగా అతను నాతో పాటు ఎంఏ చేశాడు, ఇప్పుడు పిహెచ్డి కూడా చేస్తున్నాడు, కాబట్టి మన సినిమాలో మంచి వేషం అంటే ఆయన అప్పుడు ఒక వే చెప్పాడు. అయితే ఆ వేషం ఉంటుంది కదా, అతనికి అది ఫిక్స్ చేయన్నారు. సో ఆ విధంగా ఆ వేషం రావడం నాకు జరిగిందండి. అది నా మొట్టమొదటి ఒక్కడితో సినిమా జర్నీ అండి. కొండారెడ్డి బురుజ్ దగ్గర మొదలైందండి. అయితే మీకు మహేష్ బాబు గారితో 4 సినిమాలు చేసినట్టున్నారు కదా, ఒక్కడు అతడు అర్జున్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, భరత్ అని నేను 5 సినిమాలండి. 5 సినిమాలు చేశాను, పెద్ద సినిమాలన్నీ. బాగా దగ్గరగా చూసింది ఏదంటే భరత్ అని నేను చాలా దగ్గరగా సింగిల్ ఫ్రేమ్లో మేము చేశాం సార్. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సినిమాలో అది లెంత్ ఎక్కువైందని పక్కన పెట్టేశారు ఆ సీన్ని. ఓకే. అది ఫార్మర్ సీన్ అండి, చాలా బ్యూటిఫుల్ సీన్ అది. ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. అది చాలా పేరు తెచ్చింది నాకు. అది సినిమాలో ఎంతమంది చూశారో తెలియదు కానీ ఆ యూట్యూబ్లో మాత్రం చాలామంది చూశారు దాన్ని. సో ఆ విధంగా డిలేటెడ్ సీన్ బాగా రీచ్ అయిందండి. అప్పుడు రైతుల ఆత్మహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఈ సీన్ పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దాన్ని చేశారండి. అయితే ఇంకొకటి సార్, మీకు మీ వృత్తి ప్రవృత్తి 2 కూడా నాటకాలు అని చెప్పారు మొదటి నుంచి కూడా. అవును. మీకు నాటకాల్లో మరి ఇన్కమ్ సోర్స్ ఏంటి సార్, పెద్దగా ఉంటుందా ఇన్కమ్ సోర్సు? ఎందుకంటే నాటక కళలే కొంత అంతరించిపోతుందని చెప్పేసి ఈ మధ్య టాపిక్ నడుస్తుంది కదా. అవును. మరి ఇన్కమ్ సోర్స్ ఎలా మీకు సఫిషియెంట్గా వస్తుందా, ఎంత? అది నేను ఎప్పుడూ గమనించానండి. అది అంటే దాదాపుగా నేను 90sలో నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు అప్పుడే థియేటర్లో నేను లైఫ్ చూడాలి, మొత్తం థియేటర్లో ఉంటూ అలాగే సినిమాలు కూడా ట్రై చేయాలి, మీడియాలో కూడా వెళ్ళాలనుకున్నప్పుడు నేను థియేటర్ని నేను బేస్గా చేసుకున్నానండి. ఓకే. సో బేస్గా చేసుకున్నప్పుడు నేను యాక్టింగ్ చేస్తుండేవాడిని, బాగా ఆదాయం వచ్చేది కాదు. బట్ ఇందులో సర్వే కావాలి, ఎడ్యుకేషన్ ఉంది. ఇప్పుడు ఎందుకంటే పూర్తిగా ఉండదు, ఏమి ఎవరా డబ్బులు నాటకాలు వేస్తే అది ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు కాదండి. ఇవన్నీ బాగా గమనించాను. అంటే మనం ఎఫర్ట్ పెడతాం కానీ రిటర్న్స్ రావు. అంటే దానికి కారణం ఏంటంటే స్పాన్సర్స్ కూడా లేకపోవడం. ఓకే. అంటే ఎనర్జీ ఉంది, టాలెంట్ ఉంది, బట్ మనీ లేదు, అంటే స్పాన్సరర్స్ లేరు.
సో దాని నుంచి ఆలోచించి మనం ఇది కాదు, మనం ఒక షిఫ్ట్ కావాలండి, నేను ఈ యాక్టింగ్తో పాటు మేకప్ రంగాన్ని కూడా ఎంచుకున్నానండి. ఓకే, అప్పుడు టర్న్ అయ్యారు. ఓకే, అప్పుడు టర్న్ అయ్యాను. సో ఈ మేకప్ ద్వారా నాకు ఇన్కమ్ వచ్చేది నాకు. సో ఆ ఇన్కమ్ ద్వారా నేను సర్వైవ్ అయ్యానండి. నాలో నటుని నేను బతికించుకున్నాను. మేకప్ అనేది కూడా మీరు చేసింది నాటకాలకి సంబంధించిన ఆర్టిస్టులకైనా టీవీ సినిమా ఆర్టిస్టులకి ఏమైనా చేశారా? అప్పట్లో నేను ఎక్కువగా డాక్యుమెంటరీస్ సింగిల్ దూరదర్శన్ మాత్రమే ఉండేది. అవును. ఆ దూరదర్శన్ దానికి నేను బాగా చేశానండి. అంటే ఇప్పుడు చిన్న చిన్న సింగిల్ ఎపిసోడ్స్ వాటికి నేను చేశాను. ఓకే, చేసి అంటే సినిమా వరకు రాలేదండి. అదే అంటే సినిమా మేకప్ కూడా చేయగలను. సరే, అన్ని రంగాల్లో మనం చదువుకున్నాను బాగా. సో కాబట్టి ఆ గౌరవం ఉండాలంటే కొద్దిగా ఆ రంగం అయితే కొద్దిగా ఎక్కువగా అమెచ్యూర్ వాళ్ళు కాబట్టి బాగా గౌరవిస్తారు ఎక్కువగా. ఓకే, అందుకని నేను ఆ విధంగా ఉన్నానండి. రంగస్థలం తర్వాత సీరియల్స్ ఒక్కసారిగా సినిమాలో వచ్చి పడ్డారు. సినిమా వాతావరణం ఎలా అనిపించింది సెట్లో, ఆన్ సెట్లో? అందుట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చూస్తున్నారు ఆయన డైలీ లొకేషన్లో. ఎలా ఉండేది లొకేషన్లో అసలు మొత్తం? లొకేషన్ అంటే ఇప్పుడు రంగస్థలం అనేటప్పటికీ జనం యాక్చువల్గా చెప్పాలి అంటే రంగస్థలం మీద యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఆ లైట్స్ అవన్నీ ఉండడం వలన ఆడియన్స్ కనిపించారండి. ఆర్టిస్ట్ అంటే కొంతమంది ఆర్టిస్టులు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయితే డెఫినెట్గా ఎవరు కనిపించరు, ఒక బ్లాంక్ అంతే ఒకటి. సో వాళ్ళు మనల్ని గమనిస్తారు కానీ నేను ఎవరిని గమనించలేను. సో దానిని మనం టీవీ వచ్చినప్పటికీ టీవీలో కనపడుతుంటాయి మొత్తం అన్ని. టీవీ వాతావరణం మామూలే, పెద్ద నేను అంత గొప్పగా చెప్పాను కానీ ఓకే, చిన్నగా ఉంటుంది మొత్తం అంతా, ఒక స్టూడియోలోగా ఒక చిన్నగా ఉంటుంది. సినిమా అనేటప్పటికీ దాని యొక్క యాంబియన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మొత్తం. చాలా 100 మంది ఉంటారు మొత్తం. 100 మంది ఒక్కరి కోసం ప్రయత్నం చేస్తుంటారు, కష్టపడుతుంటారు. సో ఎదురుగా కెమెరా ఉంటుంది, ఆ కెమెరానే నా ఆడియన్. అది ఆ యొక్క ఫార్ములా నేను మర్చిపోనండి. నాటకంలో నాకు కనిపించదు, ఇక్కడ ఆడియన్స్ కనిపించరు. అక్కడ లైట్లు కనిపిస్తే ఇక్కడ కెమెరా కనిపిస్తుంది. సో నేను ఏం చేసినా సరే ఆ కెమెరాకే చేయాలి. ఓకే, అది పెట్టుకున్నానండి. ఆ పెట్టుకొని ప్రేమించాను సార్. చాలా ఇష్టం నాకు ఆ కెమెరా ముందు. ఎందుకంటే ఒక 10-15 సంవత్సరాల పాటు ఆ లోపల ఉన్న నటుడు అనేవాడు అది చాలా ఆ యొక్క వాక్యూమ్ వచ్చేసేసి ఒక్కసారి బయటకు వచ్చినప్పుడు ఆ కెమెరా చూడంగానే ఎంత ఆనందం పొందుతామో అంత ఆనందం సార్. కెమెరా ముందు నటించడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక మహేష్ బాబు గారు అంటే అంతకుముందు నేను ఒక సీరియల్ చేశానండి, జీకే మోహన్ గారు దాని దగ్గర సినిమానంద లహరి అనే ఒక సీరియల్ చేశాను. అప్పుడు వంశీ సినిమా జరుగుతోంది మన మహేష్ బాబుది. సో ఆ టైంలో నేను హీరో క్యారెక్టర్ అందులో. ఆ హీరో మహేష్ బాబు ఫ్యాన్. సో కాబట్టి నాకు కృష్ణ అంటే చాలా ఇష్టం సార్. నాకు చాలా ఇష్టం కృష్ణ గారు అంటే. సో ఆ విధంగా మహేష్ బాబు గారి మీద కూడా నాకు కొద్దిగా అభిమానం అనేది, ఎక్కువగా ప్రేమ పెరిగింది. సో ఆయన చూడంగానే ఆయనతో పాటు నటించాలనుకున్నాను కానీ ఆయన పెద్ద ఎగ్జైట్ ఫీల్ కాలేదు. ఓకే, మహేష్ బాబు గారు చాలా మంచి నటుడు, బాగా కష్టపడే మనస్తత్వం, సిన్సియర్గా ఉంటాడు, తన పని చేసుకుంటాడు. ఆ కెమెరా యాక్షన్ అన్నప్పుడు మనిషి మొత్తం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మనం కూడా దాదాపుగా మనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మనం కూడా చేద్దాం అలాగే. మనల్ని నమ్మి దర్శకుడు ఒక పాత్ర ఇచ్చాడు, సో ఆ పాత్రను మనం చేద్దాం. ఓకే, సో ఆ విధంగా. ఎందుకంటే ఒక్కడు టైంలో మహేష్ బాబు గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు భరత్ ఆ టయానికి దాదాపు 10 సంవత్సరాలు ఉన్నట్టుంది ఆ సినిమాకి. 2001 సార్ అది. 2001 ఒక్కడు. భరత్ అని నేను 2017 అనుకుంటా. అవును, 17 సంవత్సరాలు. 17. ఈ 17 సంవత్సరాల్లో మహేష్ బాబు గారు ఏం చేంజెస్ గమనించారు మీరు? అప్పుడున్న మహేష్కి ఇప్పుడున్న మహేష్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? మెచ్యూరిటీ అండి, మెచ్యూరిటీ. అంటే అప్పుడు మహేష్ బాబు కొద్దిగా చాలా ఇంగుగా ఉండేవాడు. చాలా అంటే ఆ యొక్క ఎనర్జీ మాకు తగ్గలేదండి. ఆ సేమ్ ఎనర్జీ పిడికిలి బిగించాడంటే ఒక్కడు సినిమాలో ఎంత ఎనర్జీ ఉందో ఇక్కడ అదే ఎనర్జీ ఉంది. కాకపోతే తేడా ఏంటంటే ఈ యొక్క 17 సంవత్సరాల్లో తను కూడా మ్యారేజ్ కావడము, చేయడము, దాదాపుగా లైఫ్ని ఇంకా బాగా చూడడము, రకరకాలు ఒక కష్టాలు పడడము, అవన్నీ చూసిన తర్వాత అంటే ఈజ్ ఏ వెరీ జెంటిల్మ్యాన్ అండి, వెరీ జెంటిల్మ్యాన్. ప్లస్ కేరింగ్ కూడా ఉంది.
కేరింగ్ కూడా ఉంది బాగా, పట్టించుకుంటాడు, మొత్తం గమనిస్తాడు, బయటపడాడు. ఓకే. అన్నీ చూస్తాడు, బయటపడాడు. ఎక్కడ పడాలో అక్కడే పడతాడు, అక్కడే ఓపెన్ అవుతాడు. అది నేను గమనించిందండి. అది ఓకే. అంత మాత్రం చేత వాళ్ళు మనల్ని గమనించరు అనుకోకూడదు. మనం ఏమిటో తెలుసు, అన్నీ గమనిస్తా చేస్తారు. బట్ కాకపోతే ఆ అవకాశం వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు. అప్పటికి ఇప్పుడంటే కాస్త మెచ్యూరిటీ అండి. ఇంకొకటి మీకు ఈ మధ్యకాలంలో బాగా గుర్తింపు తెచ్చిన సినిమా అంటే బాహుబలి సిరీస్. అవునండి. బాహుబలి 1, బాహుబలి 2 ఒకటి, రెండు. అవును. ఎట్లా బాహుబలి ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? రాజమౌళి గారు నాకు దాదాపుగా ఒక 96 నుంచి తెలుసండి నాకు ఆయన. ఓ. అప్పుడు రాజమౌళి గారు మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు మా యూనివర్సిటీకి వస్తుండేవాడు. ఓకే. ఆయన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అప్పుడు అబిట్స్లో ఉండేది. అప్పుడు ఆయన టెలివిజన్ సీరియల్స్ ఎక్కువ చేస్తుండేవాడు, అంటే యాడ్స్ చేస్తుండేవాడు ఎక్కువగా. ఈ జన్మభూమి కార్యక్రమాలు చేస్తుండేవాడు అనమాట. అప్పుడు వచ్చేవాడు బాగా. అప్పుడు మేము చూసేవాళ్ళం అతన్ని. చాలా యంగ్గా ఉండేవాడు. సో ఆ విధంగా ఉండేది, పరిచయం ఉండేది. ఆ తర్వాత శాంతిని మేము ఋతురాగాలు చేస్తున్నప్పుడు ఆయన శాంతి నివాసం చేస్తుండేవాడు. సో నేనేమో ఇక్కడ నుంచి రావడానికి వీల్లేదు, ఇక్కడేమో ఇదొక డైలీ సీరియల్, అది డైలీ సీరియల్. సో రెండు చేయడం వలన ఈ రెండు చేయాలంటే మధ్యలో నా కాలేజీ నాకు వెళ్ళిపోతుంది, ఎందుకంటే అప్పుడు నేను గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నాను, పైగా అది ఈవినింగ్ కాలేజ్ అది. సో రెండింటిని బ్యాలెన్స్ చేయలేను. చాలామంది అడిగారు ఇట్లా ఈ శాంతి నివాసం చేస్తావా అంటే, నాకు కుదరదు, నాకు ఒకటే చేయగలను, నేను రెండు చేయలేను అని చెప్పేసి నేను శాంతి నివాసానికి వచ్చిన అవకాశం కూడా నేను వదిలేశాను. బట్ రాజమౌళి గారి గురించి నాకు తెలుసు బాగా, ఆయనకు నేను ముఖపరిచయం ఉంది బాగా. ట్రై చేస్తున్న తర్వాత ఆయన సినిమాలు విపరీతం చేయడం మొదలుపెట్టాడు. నాకు నా యొక్క ఈ కాలేజీ ఈ యొక్క మేకప్లని అవన్నీ ఇందులో పడిపోయి ఇందులో నుంచి బయటికి రాలేక, అవకాశాలు వచ్చిన అందిపుచ్చుకోలేక, వచ్చినా చేయలేక, ఈ విధంగా నాలోనే మదన పడిపోయి మన లైఫ్ ఎటుపోతుందో తెలియక ఇలా వదిలేశానండి మొత్తం. ఓకే. అలా వదిలేస్తున్నప్పుడు సరే ఈ మధ్యలో నేను ఆఫ్రికా వెళ్ళడం కూడా జరిగింది. ఈ యొక్క ఆర్థిక వాళ్ళు తట్టుకోలేక, మనం సెటిల్మెంట్ లేక, మనం ఏదో అవకాశం వచ్చింది, సరే అక్కడికి వెళ్దాం, థియేటర్లో మన లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు మనకు, పైగా 10 మందితో కలిసే అవకాశం కూడా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఆఫ్రికా వెళ్ళడం జరిగింది. అసోసియేట్ ప్రొఫెసర్గా వెళ్ళాను. అక్కడ కూడా నాకు చాలా అద్భుతమైన ఒక వెల్కమ్ చెప్పారు నాకు. అక్కడ కూడా దాదాపు 2000 మంది స్టూడెంట్స్కి నేను టీచ్ చేశాను. అక్కడ కూడా క్లాస్ రూమ్లో నాకున్న విషయ పరిజ్ఞానం ఏది దాచుకోకుండా విద్యార్థులను చేశాను. దాని తర్వాత అప్పుడే ఒక అతడు సినిమా చేశాను. త్రివిక్రమ్ గారు కూడా నాకు అప్పుడే పరిచయం అయింది అంతకుముందే. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఆఫ్రికా వెళ్ళడం, వచ్చిన తర్వాత మగధీర సినిమా జరుగుతోంది. రాజమౌళి గారు అప్పటికే ఆయన బాగా టాప్ అయిపోయాడు మొత్తం. ఆ సినిమా మనం ట్రై చేద్దామంటే మనకి ఎందుకంటే పాత పరిచయాలు ఉన్నాయి, నేను బాగా తిరిగానండి. ఆయన కోసం నేను చాలా సెట్కి వెళ్ళాను, ఎక్కడెక్కడికో వెళ్ళాను, కనిపించాలని ప్రయత్నం, కళ్ళలో పడ్డాను. అయినా సరే వేషం పడలేదు. నేను డౌట్ వచ్చింది, నాకు మర్చిపోయారా అనకంటే నేను చదువుకున్నాను. రాజీవ్ కనకాల వీళ్ళందరూ నాకు మంచి, నా స్టూడెంటే రాజీవ్ కనకాల, నాతో పాటు చదువుకున్న నా జూనియర్ అతను సెంట్రల్ యూనివర్సిటీలో. సో కాబట్టి పరిచయం చేశాడు ఆయన. నమస్తే నిలిపేవాడు. అరే ఇంత చేసినా కూడా ఇంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంతమందిలో నాకు ఒక చిన్నది ఒక క్యారెక్టర్ లేదా నాకు, కానీ నిలబడే క్యారెక్టర్ కూడా లేదా నాకు. డైలాగ్ వదిలేసేయండి, కనీసం నిలబడదాం, ఇలా ఆయన సినిమాలో చేయాలి అని ఆశ తీరలేదండి. దాంతో కొద్దిగా అది కూడా కారణం, ఆఫ్రికా వెళ్ళిపోయాను. మన లైఫ్ అంతా ఇలాగే ఉంటుందేమో లేదు దాని గురించి, ఎందుకని ఆఫ్రికా వెళ్ళాను. వచ్చేసి 5 years తర్వాత మళ్ళీ వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇప్పుడు సినిమా రంగం మొత్తం మారిపోయింది, జనాలకు నేను టచ్ పోయింది మొత్తం నాకు. సో అందరూ కూడా నేను ఆఫ్రికా వెళ్ళిపోయాడు అన్నారు. ఆ తర్వాత ఇంక మళ్ళీ ప్రయత్నం చేసి మొదలుపెట్టాను. మొదలుపెట్టినప్పుడు అనుకోకుండా సునీల్ సినిమా వచ్చింది, మర్యాద రామన్న. సో మర్యాద రామన్నకు వెళ్ళి కలిశాను. అప్పుడు చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. ఇస్తే ఆయన గుర్తుపట్టాడు. గుర్తుపట్టారా, బాగున్నారండి, బాగున్నారన్నారు. వాళ్ళ మిస్సెస్ కూడా నమస్కారం బాగున్నారు అంటే అప్పుడు మ్యారేజ్ అయినప్పుడు వెళ్ళిపోయాను నేను. మళ్ళీ వచ్చానమాట. వచ్చిన తర్వాత సరే ఇట్లా నేను కూడా చేశాను మేడం, నేను కాస్ట్యూమ్స్ అంటే ఇష్టం అది అంటే సంతోషపడ్డారు. అయిపోయింది. 2 రోజులు 3 రోజులు షూటింగ్ చేశాను. ఆ తర్వాత యాక్చువల్గా 1 week అని చెప్పారు. 3 days తర్వాత మీరు అక్కర్లేదు సార్ అన్నారు. అరే అదేంటి అన్నారు. వద్దన్నారండి, అవసరం లేదు మీరు అని చెప్పారు అన్నారు. మళ్ళీ బాధ, అరే ఏంద్రా మనము ఏదో ఆయనతో పాటు మనం ట్రావెల్ చేద్దాము,
ఆయన కళ్ళల్లో పడదాం, ఏదైనా మంచి వేషం ఇస్తాడు అనుకున్నాను. మళ్ళీ జీరోకి వచ్చాను మళ్ళీ. సో మళ్ళీ బాహుబలి ఎప్పుడే అనౌన్స్ అయింది అది అన్నప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ చూస్తే నాకున్న పర్సనాలిటీ అనేది ఇప్పుడు అది మ్యాచ్ కాలేదు ఇక్కడ కూడా. అందుకని వదిలేశాను నేను. వదిలేసినప్పుడు మధ్యలో మళ్ళీ ఒక అవకాశం వచ్చింది మా మిత్రుల ద్వారా. ఇట్లా ఏదో కొన్ని వేషాలు కావాలంట, డైలాగులు అయితే ఉండవు, బట్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్లకు ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కావాలంట, రెస్పాండ్ కావాలంట, మరి మీ ఓకే అన్నారు. నేను అసలే కాసుకుని కూర్చున్నాను. సరే ఏమైతే కానీ పంపించానండి. లక్కీగా ఆ వేషం పడిందండి నాకు. ఓకే. సో నాకు బాహుబలిలో డైలాగులు ఏమొద్దు, నేను సినిమాలో చేయాలి అనుకున్నాను. వెళ్ళానండి. ఆ వెళ్ళినప్పుడు రాజమౌళి గారు ఎప్పుడైనా గుర్తుపట్టాడు బాగా. ఇంకా నేను ఇన్వాల్వ్మెంట్ చేసేటప్పటికి ఆయన బాగా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడ ఫస్ట్ పార్ట్ అంతా మొత్తం పేరు పెట్టి పిలవడము అవన్నీ చేసేటప్పటికి ఇంకాస్త ఆనందం అనిపించింది. సో పార్ట్ 1 అయిపోయింది. ఇంకా పార్ట్ 2 వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ఆయన పిలిపించారండి. ఇంకా పిలిపించేసి ఇంకా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సో ఆ విధంగా రావడము, ఆ డైలాగ్ రావడము, అసలు డైలాగ్ సినిమా మొత్తం తీసుకుని డైలాగ్ లేవన్నారు. కాబట్టి నేను సైకలాజికల్గా ఫిక్స్ అయి ఉన్నాను. డైలాగ్ వస్తేలే నో ప్రాబ్లం, బట్ మనం సినిమాలో చేయాలి అనుకున్నాను. ఆ డైలాగ్ చెప్పడము, దాంతో ఆయన బాగా ఇంప్రెస్ అయ్యాడు. మంచి అప్లాజ్ చేసి అందరూ దాదాపుగా 5,000 మంది ఉన్నారు. అప్లాజ్ చేయడము అంత పేరుస్తుంది అనుకోలేదు, బట్ భగవంతుని దయ వల్ల వచ్చిందండి. ఓకే. దాని నుంచి ఇంకా ఎన్ని రోజులు చేశారా బాహుబలి జర్నీ? బాహుబలి జర్నీ నేను అది తక్కువే అండి. దాదాపుగా 25 డేస్ చేసి ఉంటానేమో. ఒక పార్ట్ 1 ఒక 10 డేస్, ఒక అంతే 12 డేస్ చేసి ఉంటానేమో. పార్ట్ 2 వచ్చేటప్పటికి ఒక మ్యాక్సిమం 15 డేస్ అంతే. 15-20 డేస్ అంతకు మించి లేదండి. ఎలా ఉండేదండి సెట్లో? మీరు చేస్తుంది ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ అని చెప్పేసి, నేషనల్ వైడ్ పెద్ద పాన్ ఇండియా సినిమా అని చెప్పేసి. అంటే నేను రాజమౌళి గారిని గమనించింది ఏంటంటేనండి, ఆ సినిమా ఇంటర్నేషనల్ సినిమానా తెలుగు సినిమానా కాకుండా అతను అనుకున్నది మాత్రమే తీస్తాడండి. మన ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులకు ఏది బాగా నచ్చుతుంది అది ఆయన ఫీల్ అయి చేస్తాడండి. ఓకే. ఆ పేరు అనేది సెకండరీ. ఆయన పేరు రావాలని సినిమా చేయడు, ఒక మంచి సినిమా చూపిద్దాం అనే ఉద్దేశం చేస్తాడు. కాబట్టి ఆయన ఏమనుకుంటాడో జనాలు కూడా అదే అనుకుంటారు. మెయిన్ హీరో హీరోయిన్ కాంబినేషన్ చేశారు కదా, ప్రభాస్ గారు అనుష్క కాంబినేషన్ కదా. ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ సెట్లో? అసలు రామోజీ ఫిల్మ్ సిటీ కదా జరిగింది? అవునండి. రామోజీ ఫిల్మ్ సిటీ అండ్ రాజేంద్ర నగర్ క్వారీలో జరిగింది. సెట్లో వచ్చేటప్పటికి రాజమౌళి గారు హీరో అండి. ఈజ్ ఓన్లీ వన్ హీరో అంతే. మిగతా వాళ్ళందరూ కూడా మాలాంటి యాక్టర్లే. ఆయన దృష్టిలో ప్రభాస్ అయినా అనుష్క ఎవరైనా సరే ఆయన దృష్టిలో యాక్టర్స్ అంతే. ఆల్ క్యారెక్టర్స్. ఎంత కావాలో ప్రభాస్ ఎంత ముఖ్యమో ఆయనకు, నేను కూడా అంతే ముఖ్యం. ఇంకో చిన్న క్యారెక్టర్ కూడా ముఖ్యం. వాళ్ళ కోసం ప్రభాస్ గారిని ఆపిన రోజు కూడా ఉన్నాయి. ఉన్నాయండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తన సెట్లో వచ్చిన ప్రతి యాక్టర్ కూడా మనం గౌరవించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్యాషన్తో వస్తారు. ఆయన కూడా ఎంతో ప్యాషన్తో వచ్చాడు సినిమా రంగానికి. సో అదే ప్యాషన్ అందరిది ఉంటాయి కాబట్టి మనం అందరి నుంచి ద బెస్ట్ తీసుకోవాలి. ఒక ఎక్స్ప్రెషన్ ముఖ్యం. సో హీరో కంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ద్వారా హీరోకి ఎలివేషన్ వస్తుంది బాగా, అది ఫీల్ అవ్వాలి. ఓకే. సో అని నమ్మే వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన దృష్టిలో హీఈస్ ద హీరో. మిగతా వాళ్ళందరూ కూడా దాదాపుగా వచ్చి వెళ్తూ ఉంటారు అంతే. ఓకే. ఆయనే హీరో. ఆయనకి ఏం కావాలో యాక్టర్స్ నుండి తీసుకుంటాడు, 100% తీసుకుంటాడు అందులో. ఒక యాక్టర్ నమ్మినాడంటే మాత్రం అతని నుంచి ఎట్టి పరిస్థితుల్లో తనకు కావాల్సింది తీసుకునేదాకా వదలడు. ఆయనతో రాజమౌళి గారితో చేసింది మర్యాద రామన్న ఒకటి బాహుబలి. అవునండి. మహేష్ గారితో 4 సినిమాలు చేశారు, 5 సినిమాలు చేసినట్టున్నారు. ప్రభాస్ గారితో రాజమౌళి గారు కాంబినేషన్ చేశారు. ఆ తరం నటుల్లో చేసిన సినిమాలు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు. బాలకృష్ణ గారితో చేసినట్టున్నారు కదా? కథానాయకుడు చేశానండి. కథానాయకుడు, మహానాయకుడు. కథానాయకుడు చిరంజీవి గారితో నాకు అవకాశం రాలేదండి. ఓకే. వచ్చినా కూడా ఒక ఇది సైరా నరసింహారెడ్డిలో ఆయనతో పాటు కొన్ని సెకండ్లు ఉన్నానంతే. ఆన్ స్క్రీన్ మీద అయితే అంతే, బట్ ఆయనతో షూట్ అయితే జరిగింది. బాలకృష్ణ గారితో అయితే కథానాయకుడిలో దాదాపు 1 డే అంతా ఆయనతో ఉన్నాం కాబట్టి
ఆయనతో మాట్లాడడము ఓకే. చేశానండి. ఓకే. అలాగే పవన్ కళ్యాణ్ గారితో పవన్ కళ్యాణ్తో ఏ సినిమా చేశారు? వకీల్ సాబ్. అదేం రోల్ చేశారు సినిమా? వకీల్ సాబ్ ఒక 4 days చేశానండి. ఓకే. చాలా ఆయన కాంబినేషనే, ఆయనతోనే పాటు ఉంటాను. ఓకే. సో వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఆయనతోటి. సీరియల్స్లో అవమానాలు పడ్డారన్నారు, సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. ఇక్కడ పరిస్థితి ఏంటి? అవకాశాల కోసం మీరు ఎలా మీ దగ్గరికి వస్తాయి? మీరు తిరుగుతుంటారు ఆఫీసుల చుట్టూ లేకపోతే ఎట్లా? తిరిగాను సార్, బాగా తిరిగాను. ఇప్పటికీ తిరుగుతుంటాను సార్, ఇప్పటికీ తిరుగుతుంటాను. ఓకే. అంటే ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే మనం ఇన్ని సినిమాలు చేసి ఇన్ని మంచి మంచి పాత్రలు వేసినా కూడా మళ్ళీ వెతుకులాట అవుతుంది అది. అంటే కారణం ఏంటంటే ఇప్పుడు వస్తున్న చాలామంది దర్శకత్వంలో టీంలో చాలామంది వస్తుంటారండి. వస్తున్నప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేయాలి సార్, యాక్టర్స్ని ఐడెంటిఫై చేయాలి. అంటే కేవలం తన చుట్టూ ఉన్న వాళ్ళని కాకుండా కొద్దిగా వాళ్ళ విస్తృతంగా ఆలోచిస్తే, అంటే సినిమాలు ఎవరు చూసినా చూడకున్నా సరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అన్ని సినిమాలు చూడాలి, అలాగే బయట చూస్తుండాలి. ఉన్నప్పుడు డైరెక్టర్కి కావాల్సిన యాక్టర్ని కరెక్ట్గా ఇవ్వగలరండి వాళ్ళు. లేదనుకోండి వాళ్ళు కొన్నిసార్లు డైరెక్టర్ గారు మీరు ఎక్కడున్నారండి ఇంతకాలం, మీరు మీ యొక్క మాకు దొరకలేదు సార్, మాకు అసలు మీ యొక్క అడ్రస్ దొరకలేదండి, మీరు మా మనసులో ఉన్నారు సార్ అనేవి చాలా నేను ఎదుర్కొన్నాను. కొంతమంది ఎందుకు వస్తారండి ఆఫీస్కి మీరు అంటారు. అదేంటి? ఎందుకు వస్తారు అంటే మరి కావాలి కదా సార్. మరి ఇప్పుడు నేను బాహుబలి చేసిన తర్వాత ఎన్ని సినిమాలు చేశాను నేను తీసుకుంటే పెద్ద చాలా ఏం చేయలేదు, తక్కువే. అనేది ఇంటర్నేషనల్ నాకు వచ్చినా కూడా వచ్చాయి నాకు. సో మరి ఎందుకు కారణం ఇది? సో ఇది నన్ను ప్రశ్నించుకుంటే చాలామంది చూసి వదిలేశారు తప్పనిస్తే ఒక ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయాలి, తను బాగుండే చేయాలి మనము అనేది తక్కువే అంటానండి. దాని నుండే వేషాల కోసం వస్తుంది, ఎందుకు వస్తారు అంటారు. రాకపోతేనేమో ఏమండి సినిమా మొదలైంది కదా ఒకసారి ఆఫీస్కి వచ్చిపోండి అంటారు మొత్తం. వస్తేనేమో ఈ బాధ, వెళ్ళకపోతేనేమో ఆ బాధ. ఫోన్ అంటే దాదాపుగా కొన్నిసార్లు మీరు మా అస్తమానం చేస్తారంటే విసిగిస్తారంటే అస్తమానం మీరు మాకు తెలియదా, మీరు మాకు తెలుసు కదా అంటారు. మా ఉద్దేశం ఏంటి, ఒక సినిమా మొదలైనప్పుడు ఉన్నప్పుడు అసలు మేము దృష్టిలో ఉన్నామా లేదా అని తెలిస్తే మేము చేయం. అంటే సార్ మీకు వేషం లేదండి సినిమాలో అన్నారు అనుకోండి, ఫైన్, హాయిగా ఊరికే లేదు. ఇప్పుడు RRR సినిమాలో నాకు ముందుగా చెప్పేశారు, నేను ట్రై చేసినప్పుడు సార్ చెప్పారండి బాహుబలి చేసిన వాళ్ళు ఈ సినిమాలో వద్దండి, ఇంకో నెక్స్ట్ సినిమాలు చూద్దాం, ఎందుకంటే అప్పటికే ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా జనాల్లో ఉన్నాయి, సో అదే ఎఫెక్ట్ మళ్ళీ దీనికి పడుతుంది కాబట్టి వద్దు అన్నారు. నేనేం బాధపడలేదు, ఎస్ వదిలేశాను. క్లియర్గా చెప్పేశారు. అట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం సార్ ఇందులో వేషాలని లేవండి దాదాపుగా పోని అంటాం. మళ్ళీ ఆ సినిమాలో చూస్తే మాలాంటి వేషాలు ఉంటాయి అక్కడ. అదేంటి మనము లేవంటారు అని పెట్టారంటారు మొత్తం. అంటే నేను అనేది ఏంటి, డెఫినెట్గా నేను బెటర్ యాక్టర్ అని నమ్మకం నాకుంది. ఐఎమ్ బెటర్ యాక్టర్ అండ్ క్వాలిఫైడ్ యాక్టర్, వాట్ ఈస్ వాట్ తెలుసు. సో అలాగని డిమాండ్ చేసే యాక్టర్ కూడా కాదు నేను. మనం అంచెలంచెలుగా ఎదగాలనుకున్న తప్పనిస్తే ఒక్కసారిగా నేను నిచ్చెనెక్కి ఎగరాలనుకోవడం లేదు. సో ఆ విధంగా ఉన్నప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎంత ఆర్ట్ ఉన్నా సరే లైఫ్లో బతకడం కూడా అవసరమే, కొద్దిగా రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఇవన్నీ కూడా అంటుంటారు, కాసేపు మనసు బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు ఏడ్ చేసేవాడిని ఏమో, కంట్రోల్ బయటకు వచ్చేవి, ఇప్పుడు మనసులోనే బాధపడ్డాం. సరే కానీ ఏం చేద్దాం. ఎట్లా ఉంటారు సెట్లో? ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు సెట్లో ఎలా ఉంటారు పరిస్థితి? ఆన్ స్క్రీన్ అంటే అందరికీ తెలుసు, సెట్లో పొజిషన్ ఏంటి, ఎలా ఉంటారు? అంటే నేనంటే ఇప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళు కాదు కదా సార్ వాళ్ళు. అంటే ఒక చిరంజీవి గారిని తీసుకున్నా, బాలకృష్ణ గారిని తీసుకున్నా, మన ఈ పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నా, వాళ్ళు కొత్త కాదు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కొత్తలో ఉన్నప్పుడు ఎలా ఉండేది చెప్పగలనేమో కానీ ఆల్రెడీ దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్. ఒక బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చిన వాళ్ళకంటూ ఒక ఇమేజ్, ఒక ఫాలోయింగ్ జనాల్లో చాలా ఉంది కాబట్టి వాళ్ళు ఫీల్డ్ ఇప్పుడు చిరంజీవి గారు ఉదాహరణకు చిరంజీవి గారు వచ్చారండి. చిరంజీవి గారు వస్తున్నప్పుడే ఆయన క్యారెక్టర్లో వస్తాడు. ఆయన ఒకసారి మేకప్ వేసుకున్న తర్వాత ఇక ఆ కళ్ళల్లో అరెస్ట్ అయిపోవాల్సింది అంతే.
అది నేను చూశాను మొత్తం అది. ఆ కళ్ళల్లో కనపడుతుంటాయి మొత్తం. సైరా అన్నారు కాబట్టి ఇంక గెటప్లో ఉంటారు ఆయన. ఆ గెటప్లో ఉన్నాడది చాలా పైగా చాలా ఎమోషనల్ సీన్ అది. ఆ అనుభవం అండి. ఇక బాలకృష్ణ గారిది ఆ కృష్ణుడుగా వచ్చేది ఆయన అదే ఆ సీన్లో టెంకాయ కొట్టడము మాట్లాడడము ఆ మేమిద్దరమే మెయిన్ అక్కడ. మా ఇద్దరి కోఆర్డినేషన్ కావాలి. ఒక మంచి గగురు పుడిచే సన్నివేశం అది. అవును, కృష్ణుడి గెటప్లో ఆయన వచ్చినప్పుడు ఫ్లోర్లోకి రావడము, నేను రావడం, ఆయన చూడడము, కృష్ణ అనడము, ఆయన ఇలా నా పక్క ఇలా చూసి అక్కట్టు ఇలా చూసి ఇలా అంటాడండి. ఇంతవరకు బాలకృష్ణ గారు ఇలా అన్నప్పుడు కృష్ణుడు అండి. అంటే నా కళ్ళు అయితే ఉందో కృష్ణ అన్నప్పుడు ఆ కళ్ళల్లో నుంచి ఆయన తీసుకొని అలా వెళ్ళిపోతాడండి. ఇట్స్ ఎ గ్రేట్ ఒక ట్రాన్స్ఫర్మేషన్, డెప్త్ ఉన్న సీన్ అది బాగా. చాలా అక్కడి నుంచి అలా వెళ్తాడు మొత్తం. సో ఆయన ఎంతసేపు ఉన్నా సరే వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ రామారావు గారి గురించే మాట్లాడమండి. 100% ఆయన డైలాగులు చెప్తుంటాడు ఎప్పుడు, పెద్ద డైలాగులు. ప్లస్ ఆయనకి బాగా ఈ యొక్క గ్రంథాలు ఇవన్నీ బాగా తెలుగు మీద మంచి ఇది ఉంది, బాగా చదువుతాడు, బాగా వల్లే వేసుకుంటుంటాడు మొత్తం. మా ఫాదర్ ఇలా ఉండేవాడు, చదువుకునేవాడు. డిక్షన్ అంటే పాత్రలు వచ్చినా రాకున్నా సరే ఒక యాక్టర్గా అతను ఎప్పటికప్పుడు అతను రిలాక్స్ అవ్వకుండా ఆ డైలాగులు అనుకుంటుంటాడు మొత్తం. అదొక కైండ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ ఇది. అందుకనే ఆయనకి ఏదైనా ఎమోషన్ రావాలంటే అంటే వచ్చేస్తుంది అంతే. ఎందుకంటే ఎప్పుడు అతను ఏదో ఒక పాత్రలో ఉంటాడు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే పవన్ కళ్యాణ్ సీన్ వకీల్ సాబ్ ఏదంటే మంచి గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా అది. మధ్యలో ఆయన పాలిటిక్స్కి వెళ్ళడము, ఆ తర్వాత ఈ చేసిన సినిమా. సో ఆ యొక్క ఇది కనపడుతుందండి బాగా, ఒక ఆ ట్రాన్స్ఫర్మేషన్. పైగా నేను ఒక మంచి డైలాగ్ ఉంది, ఆ సీన్ కూడా చాలా ఒక వైబ్రేషన్ వచ్చేది. వకీల్ సాబ్ గట్టిగా అరవడము, వకీల్ సాబ్ వచ్చాడ్రా, మన కోసం వచ్చాడ్రా అన్నప్పుడు ఆయన నా పక్క చూసి ఆ ఆవేశంతో ఒక డైలాగ్ ఎత్తాడు మొత్తం, నేను మీరు ఒకటి కాదు నేమండి. సో ఒక నేను చేస్తున్న ప్రతి యాక్టర్ దగ్గర అది నేను పొందుతానండి, ఒక ఆనందం పొందుతాను. నా నుంచి వాళ్ళు ఏం పొందారో తెలియదుగా నేను మాత్రం అది 100% అది పొందుతానండి. అంటే నేను ఒక కో యాక్టర్కి మనము రైట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. నేను ఇచ్చినప్పుడు డెఫినెట్గా కో యాక్టర్ కూడా బ్రహ్మాండం మనల్ని ఎంకరేజ్ చేస్తాడు. అంటే ఏంటి, తను ఇంకాస్త బాగా ఇన్వాల్వ్ అవుతాడని నా ఉద్దేశం. ఓకే, ఆ యొక్క గివ్ అండ్ టేక్. ఎందుకంటే మనము సినిమా అనగానే మనం ఎంత బాగా చేస్తామో పక్క వాళ్ళు కూడా అందుకోసం ఎక్కువగా మన పక్కన ఆర్టిస్ట్ ఎవరిని అడుగుతుంటారు మొత్తం. లేకపోతే అది ఇన్బ్యాలెన్స్ అయిపోయే అవకాశాలు ఎక్కువ. అయితే ఇంకోటి అండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు అంటే మీరు మొన్న వచ్చిన గోపిచంద్ సినిమా చేసినట్టున్నారు కదా? భీమా అండి. భీమా చేశారు. భీమా చేశాను. రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి. అల్లరి నరేష్ సినిమా ఒకటి ఉంది, మట్కా సినిమా ఒకటి ఉందండి. మట్కా ఒకటి, అలాగే పురుషోత్తముడని మన రాజ్ ఉందండి. చాలా మంచి వేషాలండి ఆ రెండు కూడా. ఓకే, మట్కా కావచ్చు, అలాగే అల్లరి నరేష్ది. అలాగే ఇంకొక సినిమా కూడా చేస్తున్నానండి, ఒక 2 సినిమాలు చేస్తున్నాను. చాలా అద్భుతమైన పాత్రలు. అలాగే భీమా కూడా చాలా మంచి పాత్ర అండి, ఆయనతో కాంబినేషన్. ఒక్కొక్క యాక్టర్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క నేర్చుకుంటుంటానండి మొత్తం. అంటే వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ఇప్పుడు అలాగే విజయ్ దేవరకొండ గారితో నేను వరల్డ్ ఫేమస్ లవర్ చేశాను. చాలా చాలా అంటే ఎంకరేజ్ చేస్తారని. అంటే ఇప్పుడు ఎదుటి ఆర్టిస్టు తన ఆర్టిస్ట్ అని యాక్టర్ తెలిసిందనుకోండి, వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళకు. నా ముందున్న ఆర్టిస్టు, ఇప్పుడు మీరు పనిచేసిన ఆర్టిస్టులందరికీ మీరు థియేటర్ బ్యాక్గ్రౌండ్, మీకు డాక్టరేట్ ఉందని ఇవన్నీ తెలుసు? అసలు తెలియకపోవచ్చు. 100% తెలియకపోవచ్చు. నేను ఒక డాక్టరేట్, ఒక ప్రొఫెసర్ ఇతను థియేటర్లో చేశాడన్న విషయము నాకు తెలిసి 90%, 99% తెలియకపోవచ్చు. వాళ్ళకు ఇతను మంచి యాక్టరు అనే విషయం మాత్రం అర్థమైపోతుంది వాళ్ళకు. ఎందుకంటే నేను ధనుష్ గారితో సార్ మూవీ కూడా చేశాను, వాళ్ళ కాంబినేషన్లో చేశాను. సో నాకు అర్థమైపోతుంది అప్పుడే. ఒకసారి మనం చేస్తున్నప్పుడు ఎదుటి ఆర్టిస్టు తెలిసిపోతుంది వాళ్ళకు. ఎదురుగున్న ఆర్టిస్ట్ ఇతను చాలా సీరియస్ ఆర్టిస్ట్ ఇతను, మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు, మనం చేయొచ్చు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా చాలా ఆనందపడతారండి. ఓకే, లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు. ఏంటి మన ఎదురుగా ఉన్న ఆర్టిస్ట్ అంటే, లేకపోతే ఏమో తేలిపోతాడు ఎదురుగా.
ఇప్పుడు ఆ హీరోగా అది ఓవర్ యాక్షన్ అయిపోతుంది. డైలాగ్ యాక్చువల్గా ఇక్కడ నుంచి రావాల్సింది, బ్యాలెన్స్ చేయకపోతే చేయకపోతే అది ఓవర్ యాక్షన్ అయిపోతుంది. ఏంట్రా మొత్తం అంతా అన్నట్టుగా ఉంటారు. ఓకే. సో బహుశా మీరు అన్నట్టుగా నేను నా యొక్క ఎడ్యుకేషన్ గురించి చాలామంది తెలియదండి. సినిమాలో నా కో ఆర్టిస్టులకు కాదు, సినిమా ఫీల్డ్లో చాలామంది తెలియదు. ఏదో ఒక ఆర్టిస్ట్ అనుకుంటారు తప్పనిస్తే ఇతను బాగా చదువుకున్నాడు ఇతను అనేది తెలియదండి. ఓకే, ఆఫీసులకి వేషల కోసం వెళ్ళినప్పుడు అంటే ఓకే, కొంతమంది రిసీవింగ్ బాగోలేదు అది ఇది అనుకో. ఓకే, వన్స్ ఓకే మీకు క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఆన్ లొకేషన్ పరిస్థితి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఆన్ లొకేషన్లో బిగినింగ్లో వచ్చేటప్పటికి కొద్దిగా అంటే మనం ఏమిటి తెలియదు కాబట్టి మనకు చెప్పడానికి వస్తారు వాళ్ళు. నేనంటాను, నువ్వు చెప్పావు కదా నన్ను వదిలే కాసేపు, నేను రెడీ అయిన తర్వాత నువ్వు చూడు, అప్పుడు నాకు కరెక్షన్స్ చెప్పు, అంతేగాని నువ్వు ముందుగా చెప్పద్దు నాకు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు నువ్వు, మాకు తెలుదా మాకు అని కూడా అంటారు మొత్తం. కొన్నిసార్లు ఒక దగ్గర నిలుచుకుంటాం మనం, దర్శకుడు వచ్చి వాళ్ళ దగ్గర నిలబడు అంటారు మొత్తం, ఆడ నిలుచుకుంటాం. ఇంకో డైరెక్టర్ వస్తాడు, ఇక్కడ నిలుచుకున్నాడా పక్క వెళ్ళిపోంటాడు మొత్తం. అప్పుడు నేను ఎవరి మాట వినాలి? డైరెక్టర్ మాట వినాలా లేకపోతే కో డైరెక్టర్ మాట వినాలా? ఇది ముందు చూస్తే నువ్వు చూస్తే గొయ్యిలా ఉంటుంది పరిస్థితి. డైరెక్ట్గా నేను చెప్తున్నాను కదా, నువ్వు ఇక్కడ నుంచి దుబ్బే, ఇక్కడ నుంచి వెళ్ళిపో, లాస్ట్లో పో అంటారు మొత్తం. అన్న కూడా అన్నారండి, ఏది బాహుబలి తర్వాత అన్నారు. చాలా ఏడ్చేసాను సార్, మొత్తం పక్కకు వచ్చి ఏడ్చేసాను. ఏ సినిమా సార్ అది? వదిలేండి, ఆఫ్కోర్స్ పేర్లు వదిలేండి. ఒక పెద్ద సినిమానే. చాలా బాధ అనిపించింది నాకు. ఆ యొక్క వ్యక్తికి నేను తెలుసా ముఖ్యంగా, ఇప్పుడు అందులో కొంతమందికి నేను తెలుసు, అక్కడ నన్ను కసిరించిన వ్యక్తికి నేను తెలుసు. అసలు నేను నిలబడాలని ముందుకు రాలేదు. నేను డైరెక్టర్ గారు వచ్చి మీ ఇక్కడ నిలబడండి అంటే వెళ్ళాను. ఆయన వచ్చేసి వెళ్ళిపోయి అసలు మీరు ఇక్కడ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అన్నాడు. వెళ్ళిపోయినాను సార్ యాక్చువల్లీ. నేను వెళ్ళిపోయేసేసి ఇక టెంట్లో కూర్చున్నాను. తప్పు ఎవరిది, నాదా ఆయనదా అని కంట్లో నీళ్ళు వస్తున్నాయి పక్క నాకు. ఇది కాదని చెప్పేసి, సరే మనకు శత్రుత్వం ఎందుకు, మనకు ఈ ఫీల్డ్లో ఉంటున్నాం, ఏమో రేపొద్దున అతను పెద్ద డైరెక్టర్ కావచ్చు, మనం అంటే ముళ్ళు అరిటాకు మీద పడ్డా, అరిటాకు ముళ్ళు మీద పడ్డా నష్టపోయేది అరిటాకే. సో ఆర్టిస్ట్ అనేవాడు వాళ్ళు తిట్టినా మనమన్నా సరే నష్టపోయేది నేనే. ఎందుకులే అని చెప్పేసి లాస్ట్ దాకా చివరి దాకా ఉన్నాను. ప్యాకప్ అయ్యేదాకా నాది వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళకుండా అలాగే ఉండి ఆ చివరిలో వెళ్ళి, తప్పు అయితే క్షమించండి సార్, నన్ను అట్లనే అన్నానండి, క్షమించండి సార్, నేను మిమ్మల్ని అనడం ఉద్దేశం కాదు, డైరెక్టర్ గారు ఏదో ఉండమంటే ఉన్నాను తప్పనిస్తే కాదు, మీరు వద్దంటే నేను రానులేండి, అక్కర్లేదండి. అలా కాదండి మొత్తం అంతా చెప్పాను. సారీ సార్, ఎవరుకోకండి, మిమ్మల్ని మీ యొక్క మనసు నొప్పించుంటే క్షమించండి సార్ అన్నాను సార్. అది కొద్దిగా బాధ అనిపిస్తుందండి కొద్దిగా. అంటే మనం ఇంత చదువుకున్నాము, ఇంత ఉన్నాము. సీరియల్స్లో అంటే మీరు పేమెంట్లు తక్కువ ఉండే అన్నారు. అవును. సినిమా పరిస్థితి ఏంటి? సినిమాలో వచ్చేటప్పటికి సార్ పేమెంట్స్ అది వాళ్ళ ఇష్టం సార్. అదేంటి ముందు మాట్లాడుకున్నప్పుడు చెప్పరా పలానా క్యారెక్టర్ పలానా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ అండి, నా పక్కన ఆర్టిస్ట్ ఉంటారండి, అంటే పేర్లు వద్దు ఎవరో ఉంటారండి, నాకంటే ఎక్కువగా ఉంటాయి పేమెంట్స్ వాళ్ళందరివి. సినిమాలో వాళ్ళ ఇంపార్టెన్స్ కంటే నా ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, బట్ పేమెంట్స్ నాకంటే వాళ్లకు ఎక్కువ. ఇది ఎట్లా జడ్జ్ చేస్తారో నాకు అర్థం కాదు నాకు. ఓకే, అంటే మనిషిని బట్టి ఇస్తారా, లేదా క్యారెక్టర్ని బట్టి ఇస్తారా, లేకపోతే షో ఆఫ్ వాళ్ళకున్న రిలేషన్ బట్టి ఇస్తారా అనేది నాకు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు. అంటే అరే ఇతను బాగా చేస్తున్నాడు కదా, ఇతను సినిమాలో నా వేషం బ్రహ్మాండంగా ఉంటుంది నాది, ఆ పక్క క్యారెక్టర్ అసలు ఏమీ ఉండదు మొత్తం, బట్ భయంకరంగా డబ్బులు తీసుకుంటారు మొత్తం వాళ్ళు. అరే ఏంట్రా నేను ఇందులో తక్కువ, వాళ్ళు ఇందులో ఎక్కువ, ఇది అన్నప్పుడు కొద్దిగా నేను అంటే తెలుసుకోవడం చాలా టైం పట్టిందిలేండి మొత్తం. అది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. అది ఇక సినిమాలో వచ్చేటప్పటికి వాళ్ళు ఇచ్చేంత వరకు డౌటేనండి. కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఇస్తారనుకోండి, ఇక మిగతా వాళ్ళు వచ్చేటప్పటికి ప్రపంచంలో కష్టాలని వాళ్ళ దగ్గరే ఉంటాయి మొత్తం అంతా. వాళ్ళకి ఇచ్చేస్తారు డబ్బులని మొత్తం, బట్ వచ్చేటప్పటికి ఇస్తామండి, చూస్తామండి,
దాన్ని నమ్ముకొని ఏదో అనుకుంటాం మొత్తం ఒకసారి ఒక 3 days ఇక్కడ వర్క్ చేయడం వలన వాడు ఇచ్చే డబ్బు ఎంతనే కావచ్చండి. ఆ డబ్బు టైం ప్రకారంగా ఇస్తే ఆ వర్క్ అనేది నాకు వెళ్తుందండి. అది నేను ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి, కొన్ని వేలు పోయాయండి. అంటే నాలాంటి చిన్న ఆర్టిస్ట్గా దాదాపుగా 1,00,000 రూపాయల దాకా డబ్బులు పోయాయండి, ఇవ్వలేదు వాళ్ళు. అది కొద్దిగా బాధ అనిపిస్తుంది. అంటే మంచి పేరు తెచ్చి అన్ని తెచ్చుకున్నా కూడా లాస్ట్కి వచ్చేటప్పుడు డబ్బులు లేవండి మొత్తం. అసలు ఇప్పుడు కొంతమంది కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా జూనియర్ ఆర్టిస్టులకి అది? ఇప్పుడు ఈ కోఆర్డినేటర్స్ అనేది అసలు యాక్చువల్గా ఇంతకుముందు లేదండి. అంటే మేనేజర్సే ఉంటారు. ఇంతకుముందు జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్స్ అని ఉండేవాళ్ళు. ఇంతకుముందు అట్లా జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ఆర్ సప్లయర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది ఉండేదండి. ఇప్పుడు దాదాపుగా ఈ యొక్క కంపెనీ ఆర్టిస్టులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అంటే కంపెనీ ఆర్టిస్ట్ అని ఉందండి అంటారు కొద్దిగా. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే తర్వాత ఉండేవాళ్ళు. సో అది వాళ్ళు కంపెనీ వాళ్ళు అపాయింట్ చేసుకున్నది మొత్తం. సో వాళ్ళని కొంతమంది తెచ్చుకొని వాళ్ళు తీసుకెళ్తుంటారు వాళ్ళు. ఓకే. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటేనండి, ఇంతకుముందు ప్రతి ఒక్కరు కూడా ఒక సినిమా ఆఫీస్ చెప్పే గతంలో ఎలా ఉండేదంటే, ఒక సినిమా అనౌన్స్ కాగానే ఆ సినిమాకి వాలంటీర్గా యాక్టర్స్ వెళ్ళేవాళ్ళు, ఒకసారి కనిపించి రావడానికి వాలంటీర్స్గా వెళ్ళేవాళ్ళు. సో దాన్ని బట్టి వాళ్ళు గుర్తుపట్టేవాళ్ళు, అరే పలానా సినిమాలో మన గతంలో ఒక సినిమా చేశాడు కదా, సో వాళ్ళని పెట్టండి, వాళ్ళని వాళ్ళు బాగా చేశారు, వాళ్ళు ఈసారి మంచి క్యారెక్టర్ ఇద్దాం, అది ఉండేది. కాబట్టి వేషాలు పడతాయన్న ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క దాన్ని కట్ చేసేసారండి. ఎవరు ఆఫీస్ రావడానికి వీల్లేదు, కావాలంటే మేము పిలుస్తాము అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళకు తెలిసిన ఒక వ్యక్తిని పెట్టుకొని, బాబు మాకు రిక్వైర్మెంట్ ఉంది, సో పిలవండి అంటారు. అతను ఏం చేస్తున్నాడు, అతను ఏం చూపిస్తాడో, ఎవరిని ఎక్కడంగా చేస్తాడో అనేది ఆ భగవంతుని తెలుసు. సో అతను ఏవైతే చూపిస్తాడో బహుశా వాళ్ళకే వస్తాయేమో. ఓకే. సో దాని ద్వారా కొంతమందికి వేషాలు పోయే అవకాశం ఉంది. సో దాని నుంచి కొంతమంది లేకుండానే ఆ సినిమా చేశాం కదా మనము, ఈ సినిమాలో మనకు ఎందుకు వేషం పడలేదు అనే పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుందండి. ఇదే మెయిన్ ప్రాబ్లం ఇది. ఓకే. అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఒక సినిమాలో ఒక యాక్టర్ యాక్ట్ చేశాడంటే అతను ఆ దర్శకుడు కానీ, ఆ నిర్మాత కానీ, ఆ కంపెనీ తీసే ప్రతి సినిమాలో కూడా ఆ యొక్క యాక్టర్ ఎక్కడో దగ్గర రిపీట్ అవుతుంటాడు. వాళ్ళు వదులుకోరు వాళ్ళని. అరే ఇది మనము ఒక మంచో చెడ్డో అని ఉంటాం. ఇప్పుడు అది బ్రేక్ అయిపోయింది. జూనియర్ ఆర్టిస్టులు, కంపెనీ ఆర్టిస్టులు రెండు డిఫరెన్స్ ఉన్నాయి. అవును. కంపెనీ ఆర్టిస్టులు ఎంత అంటే 2,500 3,000 ఉంటుందా రెమ్యునేషన్? అలా ఉండదండి. అంటే ఇంత అని అమౌంట్ ఎక్కడ ఉండదండి. డిపెండింగ్ ఆన్ పర్సన్ అండ్ రిలేషన్ పర్సన్ ప్లస్ అతని యొక్క టాలెంట్. జూనియర్ ఆర్టిస్ట్ అయితే ఒక రెమ్యునేషన్, జూనియర్ ఆర్టిస్ట్ అంటే సేఫ్ అండి. వాళ్ళు ఒక రెమ్యునేషన్ ఫిక్స్, వాళ్ళకున్న యూనియన్స్ ఉంటాయి వాళ్ళకు. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు ఆ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు వెళ్తారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు డైలాగులు చెప్పరు, వాళ్ళు డైలాగ్ ఇచ్చినా చెప్పరు వాళ్ళు, అది వాళ్ళకున్న వాళ్ళ రూల్స్ ప్రకారం చెప్పరు. సో కంపెనీ ఆర్టిస్ట్ అనేది డైలాగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దీని నుంచి వాళ్ళు వేరే వీళ్ళు వేరే. ఇప్పుడు రెండు మిక్స్ అయిపోయాయండి మొత్తం. ఓకే. ఇప్పుడు మీరు యాక్టింగ్ అని స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి సుమారుగా? యాక్టింగ్ కెరియర్ అంటే నేను 1978 అండి. దట్ ఈస్ మై ఫస్ట్ నా యొక్క నేను నాటకం స్టేజ్ ఎక్కడం. ఒక స్టేజ్ అంటే అప్పుడే అంటే మనకు ఎవరూ లేకపోయినా సరే 40 సంవత్సరాల పైన అయింది కదా? అయిపోయిందండి. 40 సంవత్సరాల్లో మీరు చెక్ చేసుకున్నారా? 40 సంవత్సరాలు నేనేం సాధించాను అనేది మీరు ఏమైనా చెక్ చేసుకున్నారా? సాధించాను అనేది నాకు పెద్ద వర్డ్ సార్. అది నాకు భయం వేస్తుంది ఆ వర్డ్ అంటే. ఏం సాధించాను అంటే నా పెద్ద క్వశ్చన్. ఏం సాధించాను ఏమో అసలు నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు వచ్చింది చేసుకుంటూ ముందుకెళ్తున్నాను అంతే. అంటే 40 సంవత్సరాలు కదా, మిగతా వాళ్ళు కంపేర్ చేస్తుంటారు ఇంట్లో వాళ్ళు, మీరు ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు, ఇది కాకుండా పలానా ఫీల్డ్ ఎంచుకుంటే కాస్త ఆర్థికంగా బాగుండేవాళ్ళు, లేకపోతే ఇట్లాంటి క్వశ్చన్స్ రాలేదా? ఉన్నాయండి. బట్ అంటే ఒక లైఫ్ అన్న హరిశ్చంద్ర అని చూసారా, అలాంటి కష్టాలు నాది కూడా అంతే. అంటే ఒక నిజాయితీగా ఒక సిన్సియర్గా వెళ్తుంటాను, తెలియకుండానే వెళ్తుంటాం. సో అది వచ్చినప్పుడు కొన్నిసార్లు ఫేస్ చేయక తప్పదు. పిల్లల నాకు ఒకటే అమ్మాయి అండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? మా అమ్మాయి పేరు నిశ్చల అని, ఎండి అండి మా అమ్మాయి. ఎండి. ఎండి. ఓకే. ఎండి అనస్థిషియాలజీ. ఓకే.
అదొక నా యొక్క అచీవ్మెంట్ సార్, గొప్ప అచీవ్మెంట్ ఏదన్నా ఉందంటే పాపం చదివించారు. మా అమ్మాయిని నా కష్టాల్లో మా అమ్మాయిని అవన్నీ తెలియకుండా ఒక ఎంబీబీఎస్ చదివింది మా అమ్మాయి, ఎండి గవర్నమెంట్ సీట్ సంపాదించుకుంది, అనస్థీషియా చేస్తోందండి. ఓకే. ఒకటే అమ్మాయి నాకు. సో వాళ్ళు బాగా, నా వైఫ్ కూడా దేర్ చాలా సపోర్ట్ చేస్తారండి వాళ్ళు. వర్కింగ్ లేకపోతే మామూలుగా హౌస్ వైఫ్. తను ఇంతకాలం నాకు చాలా సపోర్ట్ చేసింది. తనకున్న ఒక ప్రైవేట్ స్కూల్ అయినా సరే ఉన్న దాంట్లో సపోర్ట్ చేసింది తను చాలా. అంటే ఆ చిన్న అమౌంట్ నాకు పెద్ద సపోర్ట్. అదేలేండి, ఇప్పుడు మనం తీసుకెళ్తే ఇల్లు గడుస్తుంది అనేది లేదు, అంతే కదా. ఒకప్పుడు అట్లా ఉండేది కాదండి నాకు. అది ఒకప్పుడు అసలు చెప్పాలంటే డబ్బులు వస్తాయి తెలియదు, రాదో తెలియదు. అలాంటి సందర్భంలో తను ఒక 2,000 డబ్బులు సంపాదించేది. ఇంటికి మాత్రం భోజనం నేను చూసుకుంటాను, మీ పెట్రోల్ మీ బండి మీరు చూసుకోండి. సో ఆ విధంగా సపోర్ట్ చేసింది బాగా. ఆ సపోర్ట్ చేయడం వల్లనే నేను కొద్దిగా సస్టైన్ అయ్యాను, ఇంత దూరం వచ్చాను. ఈ యొక్క ఫీల్డ్లో లేకపోతే ఉండేవాడిని కదా. లేకపోతే వాళ్ళు ఏనాడు కూడా వాళ్ళు ప్రయారిటీస్ కోరికలు ఎప్పుడు కోరలేదు వాళ్ళు. వెళ్ళండి చూద్దాం, మనం మీరు బాగుంటే చాలు. అదొక మంచి ఒక అదృష్టం అని చెప్తాను నేను. ఇప్పుడు మీకు ఉన్న గోల్ ఏంటి? ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు వరకు 40 ఏళ్ళ నుంచి స్ట్రగుల్ అవుతా ఉన్నారు, ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు సార్. టార్గెట్స్ ఎప్పటికప్పుడు మారిపోయాయండి. యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టినప్పుడు మా ఫాదర్ అంత మంచి నటుడు కావాలి అని టార్గెట్ ఉండేది. అక్కడి నుంచి స్కూల్ లెవెల్లో నేను వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకుంటే చాలు అనుకునేవాడిని. రైల్వేలో ఒక చిన్న ఉద్యోగం ఉంటే చాలు, నాటకాలు ఆడుకుంటూ బతికేద్దాం అనే ప్రయారిటీ ఉండేదండి. దానికోసం అని కల్చరల్ కోటా ఉండేది. దానికోసం నేను యాక్టింగ్ కోసం దాదాపుగా 5 ఏళ్ళు చాలా కష్టపడ్డాను. వచ్చిన ఉద్యోగం అలా వచ్చి అలా వెళ్ళిపోయిందండి. సో అక్కడ నిరాశ, డిసప్పాయింట్మెంట్, భయంకరమైన డిసప్పాయింట్మెంట్. అంటే ఫెయిల్ అయిపోయింది అది. సో వాట్ నెక్స్ట్, పెద్ద క్వశ్చన్ మార్క్. సో దాంతో మళ్ళీ హైదరాబాద్ రావడం. పోనీ హైదరాబాద్ వచ్చిన తర్వాత మనం ఏం చేద్దాం, పెద్ద ఒక ఎంటీ. ఎందుకంటే రైల్వేస్లో ఉద్యోగం వస్తుందని కల్చరల్ కోటా కోసం దాదాపు నేను ఒక 6-7 ఇయర్స్ ఇంటర్వ్యూ దాకా పోవడం ఇంటర్వ్యూ దాకా పనిచేయడం, వెళ్ళడం. ఒకసారి ఇంటర్వ్యూ వచ్చింది, సెలెక్ట్ అయ్యాను. 4 పోస్టులు అంటే నాది 3వ నేము. ఆ సంవత్సరం 2 పోస్టులు ఇచ్చి 2 పోస్టులు పక్కన పడేశారు. సో ఫెయిల్యూర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలో తెలియక హైదరాబాద్కి వచ్చాము, మా ఫాదర్ వృత్తిరీత్యా. నెక్స్ట్ ఏంటంటే సరే ఈ రంగంలో ఎలాగో వచ్చాం కదా, దూరం వచ్చాం కదా, మన సినిమా అంటే ఇష్టం కదా అనుకున్నాం. అనుకోకుండా ఎంఏలో చేరడము. చేరిన తర్వాత అరే మనము ఎంఏ చేద్దాం, మనం థియేటర్లో ఉందాం మనం అనుకుని థియేటర్లో చేరడము. డిప్లొమా యాక్టింగ్ ఫస్ట్ క్లాసు, డిప్లొమా థియేటర్ ఫస్ట్ క్లాసు చాలా ఉన్నప్పుడు ఇదో చాలా బాగుంది మనకు, ఇందులో మనం ఎంచుకోవచ్చు, ఇందులో వెళ్ళొచ్చు అని అనుకున్నానండి. అనుకుని దాని తగ్గట్టుకున్నప్పుడు మా ప్రొఫెసర్స్ ఏమన్నారంటే నెట్ పాస్ కావాలి నువ్వు అన్నారు. 95 నెట్ పాస్ అయ్యాను. అయిపోయిన తర్వాత సరే ఒక పక్క ఎట్లా బతకాలి, ఉద్యోగాలు చూస్తే లేవు. సో ఎలా కావాలన్నప్పుడు సరే మనం మేకప్ ఎంచుకుందాం, మనము ఇందులో వెళ్దాం అని పిహెచ్డి జాయిన్ అయ్యానండి. వాళ్ళు ఏమన్నారంటే పిహెచ్డి జాయిన్ అయితే నువ్వు డెఫినెట్గా లెక్చరర్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో నెక్స్ట్ టార్గెట్ ఏమొచ్చిందంటే నాకు ప్రొఫెసర్ లెక్చరర్ అయిపోయిందండి. సో ఆ విధంగా దానికోసం వెళ్తూ సినిమాలు అంటారా, సినిమాలు ఎప్పుడు క్లిక్ అవుతామో తెలియదు, ఏం తెలియదు. ఈ యొక్క జర్నీ ఎలా ఉండనే ఉంది. ప్రియారిటీస్ అనేది మారుతూ వస్తుంది, టార్గెట్ మారుతూ వస్తుంది. టార్గెట్ అంటే ఎప్పటికప్పుడు బతకాలి, ఛాలెంజెస్ ఉన్నాయి, డబ్బులు కావాలి. సో ఆ విధంగా వెళ్ళాను. ఒకానొక టైంలో వచ్చేటప్పటికి ఆ యొక్క ఇది నన్ను తోసేసిందండి. నా నమ్మకం అయితే లెక్చర్ అన్నానో అది నాకు రాలేదు నాకు. సో మళ్ళీ ఏంటి, సినిమాలు చూస్తేనేమో ఇలా ఉన్నాయి, టీవీ చూస్తే ఇలా ఉంది, అన్నీ ఆపోజిట్ ఫోర్సెస్. మొత్తం ఎక్కడ టాలెంట్ గుర్తింపు రావడం లేదు. అందరూ చాలా బాగుంది అంటున్నారు కానీ అవకాశాలు రావడం లేదు. అవకాశం వస్తే డబ్బులు ఇవ్వడం లేదు. మన లైఫ్ ఏంటో అర్థం కావడం లేదు. సో ఈ యొక్క దీన్ని భరించలేక సరే అప్పటికే నేను 20 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అయినా సరే ఎవరు పట్టించుకోవడం లేదు దాన్ని, ఎవరు పట్టించుకోలేదు దాన్ని. పెద్ద అసలు 20 ఇయర్స్ వదిలేసి, అరే 20 ఇయర్స్ నా లైఫ్లో పెట్టుకున్నాను, ఇది మొత్తం దీంట్లో బతకాలనుకున్నాను అంటే ఎవరికి కూడా ఆ కన్సర్న్ లేదండి. ఎవరికి అంటే ఇతను ఎంకరేజ్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం,
ఏం సాధించావు అంటారు. ఏం సాధించాలి నేను? సాధించడం అంటే ఏంటి? మనము సాధించడం అంటే ఇది రన్నింగ్ రేస్ కాదండి. ఫస్ట్ వచ్చి రావడానికి నేర్చుకుంటూ కాస్త డెవలప్ కావడం. ఒకవేళ డెవలప్ కానప్పుడు డెవలప్ అయ్యేట్టుగా సపోర్ట్ చేయడం. పుట్టిన వెంటనే ఎవరు కూడా పరిగెత్తలేరండి. ఆ సపోర్ట్ అని చాలా అవసరం అది. సో ఆ విధంగా వచ్చేటప్పటికి నేను ఇంకా ఈ తట్టుకోలేక ఆఫ్రికా వెళ్ళిపోయానండి. ఆఫ్రికా వెళ్ళాను. అక్కడ నాకు 4 ఏళ్ల పాటు నా జీవితంలో నేను మర్చిపోలేనండి. ఎంకరేజ్మెంట్ అంటే అదండి, సపోర్ట్ అంటే అదండి. నేను ఏం చేయాలనుకుంటే అక్కడ స్కై ఈజ్ ది లిమిట్. స్కై ఈజ్ ది లిమిట్ అండి. చాలా అద్భుతంగా నేను అక్కడ నాకు ఇష్టమైన కార్యక్రమాలు చేశాను. ఎంతోమంది విద్యార్థులకు నాకు చేశాను. మొత్తం అంతా అది నేను సాధించాను సార్. అది ఓకే, దట్ ఈజ్ మై అచీవ్మెంట్. ప్రపంచ రంగస్థలంలో నేను గెలిచానండి. ఇక్కడ నాకు వదిలేండి మొత్తం. కానీ ఆ ప్రపంచ రంగస్థలంలో నాకంటూ ఒక డాక్టర్ రాయల హరిశ్చంద్ర అంటే అక్కడ ఒక పేరుందండి. సిన్సియారిటీకి మంచి పేరుందని. సో మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత మా స్టూడెంట్స్ ఏమన్నారంటే, సార్ ఇంత టాలెంట్ పెట్టుకుని ఎదుర్కొంటున్నారు సార్ మీరు అని నా స్టూడెంట్ నన్ను క్వశ్చన్ చేశారు. వెళ్ళిపోండి సార్ అంటే, ఎప్పుడైనా విద్యార్థులు ఏం చేస్తారంటే మా కంట్రీలో ఉండండి, డబ్బులు సంపాదించుకోండి అంటారు. కానీ వాళ్ళు ఆ మాట అనలేదండి. సార్ మీరు ఏదో సినిమాలు చేశారంటున్నారు, టీవీ చేశారంటున్నారు, పిహెచ్డీ అయిపోయింది, మంచి టాలెంట్ ఉంది సార్, ఇక్కడ ఎందుకుంటారు సార్, ఇండియాకి పోండి సార్ మీరు అన్నారు. ఆ మాట అన్న తర్వాత నేను ఇంకా వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత సరే టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు ఫారెన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో మనం ప్రొఫెసర్ కావాల్సిన అన్ని ఇవి ఉన్నాయి అని మళ్ళీ ప్రయత్నం చేశానండి. ఏమిటో కానీ సార్ ఎవరు గుర్తించలేదు సార్. ఎవ్వరు గుర్తించలేదు. అది నాకు తెలుసు. అది నన్ను ఇంకా వాళ్ళు విమర్శించారు, సూటిపోటు మాట్లాడినారు, నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టారు సార్. నిజం చెప్తున్నాం కదండి, నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టారు. అయినా సరే నేను బంతిని ఎంత కిందకి వేస్తే పైకి రావాలో అలా చూపించాలనుకున్నాను సార్ నేను. ఒక నెగిటివ్ని పాజిటివ్గా మార్చుకున్నానండి. మనం గెలవాలి, నా కోసం బతకాలి, నా వాళ్ళ కోసం బతకాలి. సమాజంలో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరికీ నేను ఒక రోల్ మోడల్లా ఉండాలి. అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అనుకున్నానండి. నా కూతురికి అదే చెప్పాను. నాకు ఎవరు లేరు, బట్ నీకు నేనున్నాను. నువ్వు గెలవాలి, నువ్వు చదువమ్మా, ఏం కాదు, నీ కోసం నేనున్నాను. నా కూతురు కూడా అలాగే చేసి తను ఎంబీబీఎస్ డాక్టర్ కొట్టిందండి. నా మీద ఎటువంటి భారం లేదు. అలాంటి టైంలో ఒక యూనివర్సిటీ నన్ను తోసేసిందండి. నన్ను అక్కడ ఫ్యాకల్టీగా ఉన్నాను, అన్నీ చేశానండి. ఆఖరికి నువ్వు పనికిరావు పో అని తరిమేసిందండి. అట్ ది ఏజ్ ఆఫ్ 50 years, ఒక 20-30 years అక్కడ నేను సర్వీస్ చేసి యాజ్ ఎ స్టూడెంట్గా, ఫ్యాకల్టీగా నా యొక్క టయాన్ని, నా యొక్క ఆర్ట్ని మొత్తం తీసుకుని ఆఖరికి చెప్పిన మాట ఏంటంటే, అది నువ్వు పనికిరావు. ఎవరైతే నన్ను మేకప్ రంగంలో నువ్వు పైకి వస్తావు నువ్వు అన్న వాళ్ళు ఒక 2,000 ఇస్తే మేకప్ చేసి పడేస్తారు కదా, దానికి టీచర్ అవసరమా అన్నారండి ఒక పెద్ద మనిషి. ఒక 2,000 ఇస్తే మేకప్ చేసిపోతారు కదా స్టూడెంట్కి, అది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీగా అవసరమా అన్నారండి. ఎవరు? నన్ను ఎవరైతే ప్రోత్సాహం చేశాడో ఆ వ్యక్తి 20 years తర్వాత అన్న మాట అది. అప్పుడు ఏం చెప్పాలి సార్ నేను? ఆ కూత నాకు ముందే కూర్చుంటే నేను ఇంత దూరం ఉండేవాని కాదు కదా, నా సినిమా రంగంలో ఉండేవాని కదా నేను హాయిగా. నన్ను ఇక్కడ లాక్కొచ్చి నన్ను ఆశ పెట్టి ఇవన్నీ చేసిన తర్వాత ఆఖరి 50 సంవత్సరాలలో నన్ను రోడ్డు మీద తోసేశారండి. మెడబట్టుకుని నిజంగా చెప్పాలంటే రోడ్డు మీద తోసేశారు నన్ను. ఏమి చేయాలి దిక్కుతోచిన పరిస్థితి సార్. అంటే ఏం చేయాలో తెలియక ఇంకా నేను ఒక అర్థమైపోయింది నాకు, ఇంకా నాకు ఉద్యోగం ఇవ్వరని. దూరంగా వెళ్ళి ఓర్న ఏడ్చానండి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు
సినిమాలు చూస్తేనేమో మనం దూరంగా ఉన్నాం, ఇది చూస్తేనేమో ఇంకా రానట్టే కది. వాట్ నెక్స్ట్? ఆ టైంలో వచ్చింది సార్ బాహుబలి. ఆ బాహుబలి నా జీవితాన్ని ఇలా అక్కును చేర్చుకొని గుండెల్లో పెట్టుకుంటుంది అని అనుకోలేదు సార్ నన్ను. ఈనాడు ఇంత దూరం వచ్చాను, ఇంత ఉన్నానంటే కైరము అదేనండి. కాస్త ట్రాక్లో పడ్డాను అనుకున్నారా బాహుబలి తర్వాత ఏమన్నా? అవును సార్, బాహుబలి తర్వాత అంటే భగవంతుడు ఉన్నాడు అనుకుంటాను సార్ ఎప్పుడైనా సరే. అంటే మన చుట్టూ ఉంటారండి, అది గమనించున్నాడేమో బహుశా. నాయన ఇది నీ టైం, పదా వదిలేసారు నా దగ్గర రా అని చెప్పి లాక్కున్నాడు. బాహుబలి నుంచి నేను ఈ రోజు వరకు కూడా నెలలో ఒక 10-15 రోజులు ఏమన్నా వర్క్ ఉంటుందా సార్ ఇప్పుడు? అలా ఉండదు సార్. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే సార్, బాహుబలి నాకు ఒక విధంగా మంచి చేసింది, ఒక విధంగా చెడు కూడా చేసిందండి. అంటే మంచి ఏంటంటే విపరీతమైన పేరు వచ్చిందండి, మామూలు పేరు కాదు అసలు. అది గుర్తుపడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇక్కడే కాదండి, ఎనీ ఇండస్ట్రీ. నేను ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా సినిమా వాడైతే మాత్రం నన్ను గుర్తుపడుతున్నాడు, గౌరవిస్తున్నాడు, చాలా గౌరవిస్తున్నాడు. చాలా మంది అంటే నా పాత్ర బాగా కనెక్ట్ అయిపోయిందండి. జపాన్ లాంటి దేశంలో కూడా నా గురించి వాళ్ళు సెలబ్రేషన్ అంకుల్ అని ఒక బిరుదు ఇచ్చారు నాకు వాళ్ళు. సెలబ్రేషన్ అంకులా? సెలబ్రేషన్ అంకుల్. ఓకే. పండగ చేసుకోండి రా అంటాం కదండి, ఇదేనండి. ఈ పోజ్ పెట్టి వాళ్ళు సెలబ్రేషన్ అంకుల్ని పెట్టేసి వాళ్ళు నాకు విపరీతమైన వాళ్ళు ట్రోల్ చేశారు భయంకరంగా. అక్కడ నుంచి నాకు గ్రీటింగ్ కార్డ్స్ పంపించారు. మాకు చాలా ఇష్టం మీరంటే, మాకు చాలా ఇష్టం అని ఇన్ని గ్రీటింగ్ కార్డ్స్ పంపించారండి వాళ్ళు. ఒక మంచి ఏదో షూ బాగుందంటే షూ పంపించారు ఆఫ్రికా నుంచి, మన జపాన్ నుంచి. నేను కనిపిస్తే చాలు ఈలలు గోలలు. ఒక అమ్మాయి జపాన్ నుంచి వచ్చిందండి ఇక్కడికి, వచ్చి ప్రభాస్ని చూడాలి, ప్లస్ మన సుబ్బరాజు గారిని చూడాలి, నన్ను చూడాలి, సెలబ్రేషన్ అంకుల్ చూడాలి. వచ్చింది, కలిసింది అమ్మాయి, చెప్పింది అమ్మాయి, ఒక్కసారన్నా ఎప్పుడన్నా మీరు జపాన్ రండి, అతిశయోక్తి కాదు కానీ జపాన్ ప్రజలు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తారో తెలుస్తుంది మీకు, అది మీరంటే చాలా ఇష్టము అన్నట్టుగా అన్నారు వాళ్ళు. సో ఇదంతా మంచి. ఇక దాన్ని నాకు చేసిన ఇదేంటంటే ఇంకొక వెర్షన్ ఏంటంటే, బాహుబలి సినిమా విపరీతంగా వచ్చింది సినిమా. జనాలు ఏమనుకుంటారంటే సినిమా రిపిటేషన్ కావడం వలన సార్ చాలా బిజీగా ఉంటాడు అనుకుంటారు మొత్తం, కానీ అంత బిజీ కాదు. వచ్చే వేషాలు ఎలా ఉంటాయి, 1 రోజు 2 రోజులు వేషాలు అంతే. అవి చాలా ఇంపార్టెంట్ విషయాలు, దానికోసం పిలుస్తారు, అయిపోతుంది. బట్ ఆ 1-2 రోజు వేషాల కోసం నా జీవితాన్ని నేను ఉండలేం కదండి. మిగతా రోజులు ఏం చేస్తారు మరి? ఎంగేజ్ చేసుకుంటారు? ఎలా ఎంగేజ్ అవుతారు అసలు? అంటే ఏమో సార్, కొద్దిగా నాకు అర్థం కాదు. ఏదైనా అనుకున్నానంటే జరగడం లేదండి, అది పెద్ద ప్రాబ్లం. అది ఇది లైఫ్ ఇలా వెళ్ళాలి, ఇది చేద్దాం అనుకుంటాం కదండి, అది కాదు. అది ఆలోచించుకుంటూ కూర్చోవడమే బెస్ట్ అనిపిస్తుంది సార్. జరిగింది ఇంతకాలం చేశాం కదా, మనం వచ్చింది రాని అనుకుంటాను. కొంతమంది ట్రైనింగ్ అడుగుతుంటారు, సార్ మీరు ఏదైనా ట్రైనింగ్ ఇస్తారా అంటారు. నేనా ఇన్స్టిట్యూట్ పెట్టే పరిస్థితి కాదు నాది, ఆ ఎస్టాబ్లిష్మెంటే చేయలేనిది నేను. కాబట్టి ఓ పని చేయండి అమ్మా, మీరు ఒక ప్లేస్ చూడండి, నా టైం బట్టి నేను వచ్చి మీకు ఇస్తాను, మీకేం కావాలో అది ఇస్తాను. ఫుల్ టైం అంటే కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫుల్ టైం దాదాపు పెట్టి ఏమైందో నాకు తెలుసు. నాకు అది ఆ జీవితం అంతా దాదాపు పోయింది నాకు. సో ఇప్పుడు ఆ ప్రయత్నం నేను చేయను. ఒకప్పుడు నాటకం అనేది చాలా ఉండేది నాకు, నాటకంలో ఉండాలి, నాటకం బతకాలి, నాటకం చెప్పాలి అనుకునే మొత్తం సెకండరీ ఉండేది. ఇప్పుడు ఇది ప్రైమరీ, సెకండరీ అయింది అది నాకు. అలా అని చెప్పి వదలలేదు, బట్ ఇది నాకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి బాగా. కాబట్టి ట్రైనింగ్ కోసం వచ్చినప్పుడు విద్యార్థులకు మ్యాక్సిమం నేను ట్రైనింగ్ ఇవ్వడము అలా చేస్తుంటాను. అలా మొట్టమొదటిసారిగా నన్ను ఎంకరేజ్ చేసింది గుణశేఖర్ గారండి. గుణశేఖర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆయన రుద్రమదేవి సినిమా అప్పుడు బుల్లి గారని ఆయన నాతో మొట్టమొదటిసారిగా ఒక్కడి సినిమా దగ్గర నుంచి నాతో ఆయన పరిచయం నాకు తెలిసి నాకు చెప్పాడు, ఇట్లా నువ్వు ఏం ట్రైనింగ్ ఇస్తావా నువ్వు అన్నాడు. అప్పుడు గుణశేఖర్ గారు పిలిపించేసి వాళ్ళ శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మాయికి, అప్పుడు చిన్నపిల్లల వాళ్ళు, ట్రైనింగ్ ఇవ్వండి మీరు అన్నారు. సో ఒక 40 days నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి, శ్రీకాంత్ గారి ఇంటికి వెళ్ళానండి. ఊహ గారు, శ్రీకాంత్ వాళ్ళందరూ నేను బాగా పరిచయం, ఆ ఫ్యామిలీ మొత్తం బాగా తెలుసు నాకు. ఆ ఇంట్లో ఒక రూమ్ పెట్టేవాళ్ళు, చక్కగా అక్కడికే వెళ్ళి
ట్రైనింగ్ ఇచ్చానండి. అక్కడి నుంచి దాదాపుగా నా గురించి అందరికి తెలిసిందన్నమాట, ఓకే. ఇతను బాగా ఇస్తాడని. సో సెలెక్టివ్గా ఇప్పుడు మాలవిక శర్మ అని ఒక అమ్మాయికి చేశాను. అవును. ఆ అమ్మాయి కూడా నేల టికెట్ అప్పుడు పిలిపించి జీకే మోహన్ పిలిపించి ఒక 10 days ఒక ఓరియంటేషన్ ఒకటి చేశాను. దాని తర్వాత శాకుంతలం హీరో, ఆయన హీరో మళ్ళీ గుణశేఖర్ గారు పిలిపించేసి, ఇతను మంచి యాక్టర్, ఇతను కాకపోతే మలయాళం యాక్టర్, కొద్దిగా నువ్వు కొద్దిగా రిఫ్రెష్ చేయ అతన్ని అన్నాడు. సో ఒక 10 days మళ్ళీ వెళ్ళి నాకు చేసేసి మొత్తం అంతా ఆయన ఎక్స్పెక్టేషన్స్ కోసం అది చేయడము. అలాగే నట్టి కుమార్ గారి వాళ్ళ అమ్మాయి ఉంది, దయ్యంతో సహజీవనం అని. అందులో ఆ అమ్మాయికి మొట్టమొదటి అమ్మాయికి అసలు ఎక్స్పీరియన్స్ ఏమీ తెలియదు అమ్మాయికి, బట్ వాళ్ళ ఫాదర్కి ఆ అమ్మాయికి చేయాలని ఉంది. బట్ దానికోసం నన్ను పిలిపించి నాతో ట్రైనింగ్ ఇప్పించాడు. సో ఆ అమ్మాయి చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అంటే 100% చెప్పను కానీ, బట్ అనుకున్న దానికంటే బాగా చేసింది అమ్మాయి. ఇక నెక్స్ట్ ఇప్పుడు అనుశ్రీ త్రిపాఠి అని ఇప్పుడు రజాకర్ సినిమాలో ఆ అమ్మాయి చేసింది. ఆ అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చాను. ఆ అమ్మాయి నన్ను పట్టుకుంది, అదొక 1 సంవత్సరం పాటు ఆ అమ్మాయి నన్ను నాతో చేయించుకుంది అమ్మ ట్రైనింగ్. ఓకే. ఈ విధంగా అడపాదడపా చేయడము. డబ్బులు ఇస్తుంటారా? ఇస్తారండి. అలా కాకుండా తెలుగు యూనివర్సిటీ కూడా నన్ను చాలా గౌరవించిందండి. అంటే ఎప్పుడైతే తెలుగు ఒక వేరే వాళ్ళు అనుకున్నప్పుడు తెలుగు యూనివర్సిటీ అక్కడున్న అధ్యాపకులు అందరూ బృందము, థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మేమున్నాం నీకెందుకు, నువ్వు దాని గురించి వరి కావద్దు, నువ్వు మాకు కావాలి, నువ్వు అని వాళ్ళు నన్ను చాలా గౌరవించారు నిజంగా. ఇప్పుడు అక్కడ ఇంతకుముందు అలాగే మన ప్రసాద్ రెడ్డి గారని మన నిజాం కాలేజీలో ఉండేవాడు, ఆయన ఎవరు, అలాగే హనుమంతరావు అని కోట హనుమంతరావు ప్రొఫెసర్, పద్మప్రియ, కళ్యాణి, వీళ్ళందరూ ఏంటంటే ఒక ఇదిగా ఉన్నాం. కిషన్ రావు గారు, యువచాన్ సార్, ఇలాంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా బాగా సపోర్ట్ చేశారండి. చూద్దాం, మీరు ఆల్రెడీ ప్రాజెక్టులు ఉన్నాయన్నారు కదా, చూద్దాం ఆ ప్రాజెక్టులు బయటకు వచ్చిన తర్వాత మీ కళ నెరవేరుతుంది, బిజీగా అవుతారు, బిజీ ఆర్టిస్ట్ అవుతారని చూద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగు వన్కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. డెఫినెట్గా నేను పైకి వస్తానని, మీ ద్వారా నేను ఎంతోమందికి చేరుతానని, ఇప్పుడైనా కనీసం వాళ్ళు నన్ను గుర్తించి ఒక మంచి వేషాలు ఇస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.